నమస్కారం. మొదలుగా మన్నించండి. అందరికీ నమస్కారం అండి. టైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ఉన్నది బీయింగ్ బ్రూట్. నమస్కారం అందరికి దండాలు, నీకు దండం, ఎవరికి దండం, అందరికి దండం. బ్రూట్. వెల్కమ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. ఆల్మోస్ట్ మన పాడ్కాస్ట్ కూడా ఒక దండం వేసే స్టేజ్కి వెళ్ళాం మనం లాస్ట్ 2 weeks. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల స్వల్ప 2 వారాల గ్యాప్ వచ్చింది. ఎస్, సో అందుకనే మొదలుగా మన్నించండి సెకండ్ ఎడిషన్ ఇది. అది ఈ గ్యాప్ లో చెప్పుకోవడానికి చాలా సంఘటనలు జరిగాయి. చాలా అప్డేట్లు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. పెద్ద సినిమాలు వచ్చాయి ఓహో రివ్యూ చేయడానికి. ఆహా. సో మొదలుగా మళ్ళీ ఒక పెద్ద అప్డేట్, టైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ అప్డేట్. డ్రమ్ రోల్. సో అప్డేట్ ఏంటంటే టైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ఇప్పుడు మండేస్ నుంచి ట్యూస్డేకి షిఫ్ట్ అవుతుంది. సో ఎవ్రీ ట్యూస్డే మీకు ఎపిసోడ్ కనిపిస్తుంది. అప్పుడెప్పుడు సందీప్ అని రాశాడు కదా మనకి. సందీప్ మా డెజర్ట్ కూలర్ ఫ్యాన్. అదే మాకు ప్రొఫెషనల్ గా ఒక ఈమెయిల్ రాశాడు. ఆ ఈమెయిల్లో సందీప్ చేసిన తప్పు మేము ఇప్పుడు ఒప్పుగా నిజమే. మార్చుతున్నాము. సో సందీప్ ఎవ్రీ మండే మీ ఎపిసోడ్ వింటా అనే బదులు ఎవ్రీ ట్యూస్డే నీ ఎపిసోడ్ వింటా అన్నాడు. అవును థ్యాంక్స్ ఫర్ ద ట్యూస్డే ఎపిసోడ్స్ అన్నాడు. అవును అరే ఎలాగో ట్యూస్డే వింటున్నప్పుడు మనం ఎందుకు మండే అందరినీ మన ప్రేక్షకులను డిస్టర్బ్ చేయాలని చెప్పి అదే మేము ఇక మొత్తానికి టైం టేబులే మార్చేసామాట. అదే సో ఇప్పుడు మనం రానుగా రివ్యూ చేయబోయే రాధేశ్యామ్లో ఎలాగైతే విక్రమాదిత్య ప్రెడిక్ట్ చేస్తాడో సందీప్ కూడా అట్లానే ప్రెడిక్ట్ చేస్తాడు. అది సో ట్యూస్డే అన్నాడు, ఇప్పుడు ట్యూస్డే అయిపోయింది. సందీప్ నీ మాటల్లో చాలా పవర్ ఉంది. నువ్వు అదే నోరుతోటి మీరు 20 million ఫాలోవర్స్ వస్తారు అని అంటే మేము కొంచెం హాయిగా 20 million ఫాలోవర్స్, మాకు 2 కోట్లు డొనేషన్ ఆఫ్ ఫండింగ్ అట్లా అది కూడా చెప్పేసే సందీప్, పనిలో పని అయిపోతుంది. మీకు లిస్ట్ పంపించిన ఈమెయిల్ అవన్నీ చెప్పాలి. అదే కానీ ఇవన్నీ వస్తే కనుక బోగస్ మనము ప్రశాంతంగా లవ్ స్టోరీ డైరెక్టర్ లాగా పడుకోవచ్చు. అది ప్రశాంతంగా సల్లగా నిద్రపోవచ్చు అన్నమాట. చల్లగా పడుకోవచ్చు. సో ఈ డెసిషన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేక్షకుల్లో మా థైగ్యాపర్స్ లో యూ నో వే టు గో. మీరు బ్లేమ్ చేయాల్సింది సందీప్ ని. అది సందీప్ వల్ల ఇది జరిగింది. అంతా సందీప్ వల్లే, అంతా నువ్వే చేసావు అని చెప్పి ఏడవచ్చు సందీప్ దగ్గర. సో అది మొదటి అప్డేట్. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ఇప్పుడు ట్యూస్డేస్. అది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజీగా రైమ్ అవ్వడానికి తెలుగు పాడ్కాస్ట్ వచ్చి థైగ్యాప్ ట్యూస్డేస్, అది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వచ్చి థైగ్యాప్ థర్స్డేస్. సో టీటీ టీ మీరు టీ తాగుతూ ఈ టీ పాడ్కాస్ట్ ని వినొచ్చు. అసలే RRR అట్లా ట్రెండ్స్ ఫుల్ నడుస్తున్నాయి కదా, అందుకనే మనం కూడా ట్రెండ్ ఉండాలి కదా. అదే అసలు మనం ట్రెండ్ సెటర్స్ అవుదాం అనుకున్నాం, కానీ అర్రే అప్పుడే వాళ్ళు మూవీ రిలీజ్ చేసేసారు. అదే సో ఎనీవేస్ లేటెస్ట్ వస్తాం మనం. బోగస్ నీకు తెలుసు కదా మన గురించి, అట్లుంటది మనతోటి. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ వచ్చి బ్రూట్ ఫ్యాన్ మెయిల్ టైం. ఫ్యాన్ డెజర్ట్ కూలర్స్ ఫ్యాన్ గంగా సీలింగ్ ఫ్యాన్. సో బోగస్ ఫస్ట్ మనకు ఈసారి కుప్పలు వచ్చినాయి ఫ్యాన్ మెయిల్స్. అదే అన్ని ఇన్స్టాగ్రామ్ లో వచ్చినాయి, కానీ కుప్పలు వచ్చినాయి. మొదలుగా ఏం చెప్పుకోవాలంటే మళ్ళీ ఆ సెగ్మెంట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. అది మీరులో ఎవరైనా మ్యూజిషియన్స్ ఏమైనా ఉంటే మాకు మీరు ఈమెయిల్ పంపించవచ్చు at mindthigap@gmail.com. mindthigap@gmail.com. ఎగ్జాక్ట్లీ బ్రూట్, కరెక్ట్. ఇన్స్టాగ్రామ్ లో కూడా మాకు మెసేజ్ చేయొచ్చు @_thigap, లేదా ట్విట్టర్ లో మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవచ్చు. ఎస్ @thigap. అది సో మీరు మ్యూజిక్ అయినా పంపించచ్చు, లేదా ఆ సెగ్మెంట్ కి స్పాన్సర్స్ కూడా లేరు, మీరు గమనించారో లేదు. సో మీలో ఎవరికైనా బిజినెస్ ఉంటే అట్లా మీరు స్పాన్సర్ కూడా చేయొచ్చు. ఏమంటే అది చేయొచ్చు, మేము అన్నిటికీ రెడీ ఉన్నాం. సో ఎస్ బ్రో, ఫ్యాన్ మెయిల్ టైం మ్యూజిక్ లేకుండా గో. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్ మెయిల్ మనకు వచ్చింది హర్షిత్ సన్నీ నుంచి. హర్షిత్ నీకు పెద్ద దండం. హర్షిత్ ఏమన్నాడంటే, నేను నెల్లూరు నుంచి వస్తున్నా బ్రో అన్నాడు. అక్కడే టచ్ చేశాడు నా. నెల్లూరు అంటే అరే అసలు పక్కనే ఉన్నది మాకు. నా స్కూల్ క్లాస్మేట్ కూడా నెల్లూరు నుంచి వచ్చాడు. అక్కడ మేము తినేది కాజాలు అవన్నీ కూడా నెల్లూరు నుంచి వస్తాయి. కాజాలు నెల్లూరుకి వెళ్ళి వస్తాయి, రాజమండ్రికి వెళ్ళి వస్తాయి, ఎక్కడికెళ్ళి వస్తాయి. కానీ నెల్లూరు నుంచి కూడా మాకు చాలా నువ్వు లడ్డూలు వస్తాయి. సో మేము నెల్లూరుకి చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి మాకు నెల్లూరుతో. సో హర్షిత్ ఇన్స్టెంట్ గా నువ్వు మా థైగ్యాప్ ఫ్యామిలీలోకి అతుక్కుపోయినావు. ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, అది పద్ధతి మాకు పద్ధతి, మర్యాద పద్ధతి ఉన్న పిల్లాడు హర్షిత్ సన్నీ. అదే సంస్కారం కూడా ఉన్నది. హర్షిత్ సన్నీ ఏమన్నా అంటే, బ్రో మీ బాధలు విని నేను చాలా ఫీల్ అయినా, ఎస్పెషల్లీ మీరు కిలాడి రివ్యూ చేసిన తర్వాత. అంటే హర్షిత్ పద్ధతి గల సంస్కారం గల ఉన్న మనిషే కాదు, ఒక మంచి గుండె ఉన్న జాలి గుండె ఉన్న మనిషి. అవును, చూసినావా మనం ఏ లెవెల్లో మనం ఫ్యాన్స్ తోటి కనెక్ట్ అవుతున్నామో. ఇంకా ఇవంతా పోతే
మీ లైఫ్ నేను ఈజీ చేస్తాను, మ్మ్. మీకు ఒకటి కాదు 2 మూవీల సజెషన్ ఇస్తాను, అబ్బో. ఈ 2 రివ్యూ చేయండి అన్నాడు. ఓ మై సో గాడ్. ఫస్ట్ మూవీ KGF అన్నాడు, సెకండ్ మూవీ హుషారు. ఓకే. సో హర్షిత్ నీ కోరికను మేము తప్పకుండా తీరుస్తాము. సో నువ్వు రెడీగా ఉండు, మంచిగా పొద్దునే స్నానం చేసి ట్యూస్డే రోజు దువ్వుకొని నెత్తికి నూనె రాసుకొని రెడీ ఉండు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మేము ఈ మూవీస్ రివ్యూ చేస్తాము. హుషారు నువ్వు చూసినావా? అది ఎప్పుడు రాదు యాక్చువల్గా. స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై చెప్దాం అనుకున్నాను నేను హర్షిత్ కి. ఒకటి ఏంటంటే KGF వచ్చేసరికి అది తెలుగు సినిమా కాదా, ఒరిజినల్. కరెక్ట్. సో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా, పాలసీ ప్రకారంగా, చట్టం ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూస్తే మేము దాన్ని రివ్యూ చేయలేము. ఓ నో హర్షిత్, సో సారీ. టెక్నికాలిటీ జాలిగుండ ఎంత వాడినా గానీ అక్కడ పని చేయలేదు. కానీ హుషారు అసలు ఏంటో కూడా నాకు తెలియదు. అది సో మనం చూడాల్సిందే. ఎప్పుడు వచ్చింది ఈ సినిమా అసలు? ఎప్పుడైనా రాని పాపం హర్షిత్ అంత మెల్లిగా పద్ధతిగా అడిగింది కాబట్టి మనం చేద్దాం. అడిగాడు కాబట్టి చేయాల్సిందే. తప్పదు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ నేను నిలబెట్టాలి. కానీ హర్షిత్ కి మనం ఇది కూడా క్లియర్ గా చెప్దాము, ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ రివ్యూస్ రెడీ అయిపోయినాయి. ఇప్పట్లో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కవర్ అప్ చేసి తర్వాత మాకు గ్యాప్ వచ్చి అరే ఏం చూడదగ్గవి లేదు, చూసిన రివ్యూ చేయదగ్గవి ఏం లేవు అంటే అప్పుడు వీటికి వస్తాం అనమాట. అది ఇంకోటి నేను హర్షిత్ లో ఒక మంచి ట్రెండ్ చూసిన, హర్షిత్ కూడా ఆ ట్రెండ్ మెయింటైన్ చేస్తుండే. ఏంటంటే మన పాడ్కాస్ట్ ని మీరు పని చేస్తున్నప్పుడు వింటున్నారు. ఇది చాలా మంచి హ్యాబిట్ అండి. పనిని అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు, మా పాడ్కాస్ట్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో హర్షిత్ గుడ్ వర్క్, పని చేసుకుంటూ విను. అట్లానే మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా విను, నీకు అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నిటి గురించి. నువ్వు పని ఇంకా ఇంకా మంచిగా చేసి ఇంకా ఇంకా ఎదుగుతావు నీ లైఫ్ లో. అంటే మన పనుల్లో ఏమైనా పెద్ద పీక్తున్నావా అంటే అట్లా కూడా ఏం లేదు, అవన్నీ మనకు సంబంధం లేదు. అందుకనే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దని మనం ముందర చెప్పేస్తాం. ఇక పోతే హర్షిత్ అదే జాలిగుండతోటి, బ్రోస్ కంగ్రాచులేషన్స్ యూ 50,000 డౌన్లోడ్స్ అండ్ మోర్ టు కమ్. 50,000 డౌన్లోడ్స్, క్లాప్స్, అసలు క్లాప్స్. yes 50,000 downloads. థ్యాంక్ యూ హర్షిత్. ఇది నీ ఒక్కడి వల్లనే కాదు, మా పాడ్కాస్ట్ ఉన్న 50,000 మంది కష్టం ఇది. అవును, మేము దీన్ని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మేము మొన్ననే పోయి 2 ఆశా చాక్లెట్లు తినొచ్చినాము, ఎందుకంటే మాకు దగ్గర స్పాన్సర్స్ లేరు పార్టీ చేసుకోనికి, లేదా మాకు డొనేషన్స్ కూడా వస్తలేవు. సో హర్షిత్ థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కంగ్రాచులేషన్స్ కోసం ఇంకా ఇంకా కంగ్రాచులేషన్స్ చేసే ఛాన్సులు నీకు ఇవ్వాలని మా కోరిక. ఎస్ వండర్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాన్ మెయిల్ బ్రూట్ రాస్తుంది నిశాంత్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఏమంటున్నాడంటే, కైండ్ ఆఫ్ కొత్త ఫ్యాన్, హంగ్రీ ఫర్ మోర్ ఆఫ్ యువర్ కాంటెంట్, కానీ ప్రిఫరబుల్లీ రెగ్యులర్ గా అని స్టార్టింగ్ ఫస్ట్ సెంటెన్స్ లో ఇట్లా పొడిచి గుచ్చాడు, మంచిగా దెబ్బ తగిలిన చోట ఉప్పు రాసిండు, మంచిగా ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చి ఇట్లా సందులోకి వెళ్ళి ఇట్లా పొడిచి ఇట్లా కత్తిని ఇట్లా కొంచెం ఇట్లా రెగ్యులర్ గా అని చెప్పి ఇట్లా తిప్పాడు ఇట్లా. బట్ వి అండర్స్టాండ్, మేమే అర్థం చేసుకుంటాం. నువ్వు ఇంగ్లీష్ లో చెప్పకు, బోగస్ స్టైల్ అయిపోకు. నిశాంత్ ఎంత ఫ్యాన్సీగా కూల్ గా US NRI లాగా కనబడినా గానీ నువ్వు తెలుగులో చెప్పాలి ఈ విషయాలు. అవును. సో నిశాంత్ ఏమంటున్నాడంటే, మీరు SVSC ని రివ్యూ చేయగలరా? నాకు కాసేపు పట్టింది. SVSC ఏంటి అసలు తెలీదా అంటే జనరల్ గా మన ప్రేక్షకులకు మన రాసినప్పుడు మెసేజ్ రాసినప్పుడు ఈ సినిమా రివ్యూ చేయండి అని చెప్పేసి పోస్టర్ కూడా పంపిస్తారు. అది పోస్టర్లతో సహా వీళ్ళిద్దరికి వీళ్ళకి అర్థం కానట్టున్నది పరిస్థితి. సో చెప్పు బ్రో, SVSC అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అది దాని పొట్టు అని కూడా పెట్టచ్చు, కానీ వాళ్ళు చెట్టుతో వెళ్ళారు. సో మనం దాన్నే రివ్యూ చేయాలి. ఈ సినిమాలో అందరు ఫన్నీగా ఉన్నారు. నా ఫోకస్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ సినిమాలో నవ్వుతూనే ఉంటాడు, దాని మీద ఉంది. ఇంకా అంటే హర్షిత్ అంటున్నాడు ఇది. ఇంకా రావు రమేష్, తనిఖీల హర్షిత్ కాదు నిశాంత్ అంటున్నాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వ. సారీ, నిశాంత్ అంటున్నాడు. అది మీరందరూ ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే అదే మీరందరూ ఒకేలాగా ఉంటారు, మాకు అంత స్పెషల్ అంటే అసలు. అదే రావు రమేష్, తనిఖీల బర్ని చాలా కాంటెంట్ ఉంది ఇందులో, థై గ్యాప్ స్టైల్లో అనలైజ్ చేయడానికి. ఏది ఎంతైనా గానీ మీరు ఇచ్చిన నవ్వుల కోసం థ్యాంక్ యూ. అండ్ మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా చాలా, దీన్ని తెలుగులో ఎట్లా అంటారు నాకు తెలియదు, కానీ చాలా ఎన్లైటనింగ్ గా ఉంది అని చెప్పి రాశాడు. తెలుగులో ఏమంటారు? ఏమన్నా వాడు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వింటుండు కాబట్టి ఇంగ్లీష్ లోనే. ఓకే, ఆఫ్ కోర్స్, రైట్. సో నిశాంత్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నీ చాలా బిజీ లైఫ్ నుంచి 3 నిమిషాలు పక్కకు పెట్టి మాకు ఈ మెసేజ్ రాసావు. మేము చాలా టచ్ అయినాం
ఈ మెసేజ్ తోటి. నంబర్ 2, నువ్వు ఇచ్చిన మూవీ సజెషన్ మేము డెఫినెట్ గా ఇవాల్యుయేట్ చేసి తప్పకుండా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాము. నువ్వు కనుక ఇప్పటి వరకు విన్నావి ఎపిసోడ్ అంటే నీకు తెలిసి ఉంటుంది రూల్స్. మా లిస్ట్ క్లియర్ కాగానే మేము తప్పకుండా మీ రికమెండేషన్స్ అన్ని మేము రివ్యూ చేస్తాము. తప్పకుండా మా ఒపీనియన్ లో మా అనాలిసిస్ ని మీ వరకు తీసుకురావడమే మా పని. ఈ పనికి మీరు కొంచెం జీతం ఇస్తే మంచిగా ఉంటది. అదే సో రెగ్యులర్ ఇప్పుడు అది థర్డ్ పాయింట్, ఆ ముద్దకు వద్దాం అనుకున్నా. ఈ రెగ్యులర్ గా ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది. మజాక్ అనుకున్నా, ఎంతో ఖర్చు అవుతుంది. మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఎట్లయితే అంటామో ఇట్స్ నాట్ ఈజీ. ఇది మజాక్ కాదు, ఇట్స్ నాట్ ఈజీ. లిటరల్ తెలుగు ట్రాన్స్లేషన్ /DJ టిల్లు లాంగ్వేజ్ మజాక్ కాదు ఇది. సో అది చాలా ఖర్చు అవుతుంది. మేము సిగరెట్లు కొనుక్కోవాలి, మందు కొనుక్కోవాలి, చాలా ప్రిపరేషన్ అవుతుంది. ముక్క కొనుక్కోవాలి. సో బేసిక్ గా ఇట్లా రెగ్యులర్ గా ఉండాలి అంటే మాకు ఇప్పుడు 50,000 వచ్చింది, అది ఇంకో 50,000 అట్లా వస్తే మాకు కూడా జరా అట్లా అరే సెక్యూరిటీగా ఉంది, ఇది జనాలు ఉన్నారు, వీళ్ళకి నాలని ఉంది అని చెప్పేసి మా ఉద్యోగాలు అట్లా వదిలేస్తాం, లైట్ తీసుకుంటాం. ఇప్పుడు వదిలేసి రెగ్యులర్ చేసినామంటే సంక నాకు అంతే. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఇంకోటి మేము మా ఫ్యాన్ మెయిల్స్ అందరు నిశాంత్ కి, హర్షిత్ కి ఒక విన్నపం ఏంటంటే, మీరు మాకు మెసేజ్ రాశారు, మేము చాలా సంతోషపడ్డాము. కానీ మీరు ఇట్లా మీకు మాకు డిస్కషన్ అయ్యేటట్టు ఉండకండి. మా పాడ్కాస్ట్ లని మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో, మీ ఫేస్బుక్ స్టోరీల్లో, మీకు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ వాట్సాప్ స్టేటస్ స్టోరీల్లో కూడా పెట్టుకోండి, ప్రమోట్ చేయండి. మీ దోస్తులు ఎవరైతే మీలాగా ఆలోచిస్తారో, మాలాగా ఆలోచిస్తారో వాళ్ళని కూడా వినమని ప్రోత్సహించండి. దాంతో చెప్పలేం, వీ కెన్ రీచ్ స్కై ఇస్ ద లిమిట్ అంటారు. ఆఫ్ కోర్స్, అంటే ఆకాశమే మన హద్దు. మనకి పాపులేషన్ తక్కువ, అది కట్టర్ గా చెప్పాలంటే ఉమ్ముతే కొట్టుకోపోతారు, అంత పాపులేషన్ జనాభా ఉన్నది మన దగ్గర. సో అయితే ఇప్పుడు చాలా సంతోషం, అది మీరు వింటున్నారు, రాస్తున్నారు, కళ్ళకెళ్ళి VFX నీళ్ళు వస్తున్నాయి మాకు. సో ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే వింటున్నారో పాడ్కాస్ట్, అక్కడ ఒకవేళ రేటింగ్ ఇచ్చే ఫీచర్ అయినా, కామెంట్ చేసే ఫీచర్ అయినా ఉంటే మీరు అక్కడ రేటింగ్ ఇచ్చి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి, మీకు నచ్చినట్టు చేయండి. మేమేమో మిమ్మల్ని మీరు అక్కడ ఎంత యాడ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఓ జనాలు ఇది వింటున్నారు, ఇది కొంచెం పుష్ చేయాలని చెప్పి పుష్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు పుష్ చేస్తే మేము కూడా ఇట్లా రెగ్యులర్ గా ఇంకా చేయాలి అని పుష్ చేస్తాం. ఇట్లా మాకు కూడా రెగ్యులారిటీగా ఉండాలని చెప్పి మోటివేషన్ ఏమంటారు, ప్రోత్సాహన వస్తుంది. రైట్. సో ఇదంతా మన థైగ్యాప్ పాడ్కాస్ట్ అప్డేట్స్, ఇంకా న్యూస్ రిపోర్ట్స్, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. అసలు ఈ ఎపిసోడ్ రికార్డ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు రాహుల్ రాకీ రాంబో, ఏదో ఒక కానీ RRR ఈ సంవత్సరం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. అంటే పోయిన సంవత్సరం కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. చాలా మంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు, చాలా హైప్ ఉండే. రిలీజ్ డేట్ పైన రిలీజ్ డేట్ వచ్చిన ఈ మూవీకి, అయినా గానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు ఈ మూవీని. ఫైనలీ ఈ మూవీ వచ్చింది, మమ్మల్ని థియేటర్ వరకు లాగింది. థియేటర్ లో కూర్చొని ఈ మూవీ చూసే పరిస్థితి వచ్చింది. మేము ఇవన్నీ కంప్లీట్ చేసేసినాం. అది RRR ఫుల్ ఫామ్ ఇప్పటి వరకు ఇంత ఫాలో అయినా మాకు తెలియదు. అదే ఒక ఆరేమో నిప్పు, ఇంకో ఆరేమో నీళ్లు, ఈ రెండు మధ్యలో ఉన్న ఆర్ ఏందో నాకు తెలియదు, అది జస్ట్ ఎక్స్ట్రా ఆర్. సో ఎనీవేస్ బోగస్, మనం ఈ మూవీని కలిసి ఐ థింక్ మనం మొత్తం థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారిగా మనం కలిసి ఒక మూవీ చూసాం థియేటర్ లో. సో దానికి మన ఇద్దరికి చప్పట్లు, మనమే చప్పట్లు కొట్టుకోవాలి. అంటే ఏ లెవెల్ వరకు మనం కష్టపడుతున్నాం ఒక మూవీ రివ్యూ ఇవ్వడానికి అన్నది మన ప్రేక్షకులకు తెలవాలి. దీంతో బోగస్ RRR మూవీ 2 వారాలు మర్చిపోయినా, సారాంశం మొదలు పెట్టు. నేనే పెట్టాలి, నువ్వు చెప్పు. నేను చెప్పాలనా? RRR అనే మూవీ 1921లో మొదలైంది. లక్కీగా 1921లోనే మూవీ ఎండ్ అయిపోయింది కూడా. ఈ మూవీ ఏంటంటే ఇద్దరు ఉంటారు, రామ్, భీమ్. భీమ్ కి ఎన్నో పేర్లున్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. రామ్ కి మాత్రం ఒకటే పేరు ఉంది, కానీ 2 అవతారాలు ఉన్నాయి. రామ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంటాడు, సిపాయిగా పనిచేస్తుంటాడు. భీమ్ వచ్చేసి ఒక అడవి మనుషుల
ట్రైబల్ దీంట్లో ఒక మనిషి మాట, ఒక జనాభా. మూవీ స్టార్టింగ్ లోనే ఏమవుతుందంటే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు ఆ అడవి జాతి మనుషుల నుంచి ఒక చిన్న పాపని పని పిల్లలాగా తీసుకెళ్లిపోతారు. ఓ మై గాడ్ అని చెప్పి అందరు షేక్ అయిపోతారు. తర్వాత ఈ భీమ్ ఎలాంటి వాడు అంటే కాపలా కాసేవాడు అనమాట. ఈ అడవి ఏమంటారు పిట్టల జాతి ఏదో ఉంటది వర్డ్ మర్చిపోయినా. ఈ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి. ఈ కలిసికట్టుగా ఉండడానికి కోసము భీమ్ అనే మనిషి కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరైనా తప్పిపోతే తీసుకొని వాపస్ వచ్చి గుంపులో జాయిన్ చేస్తాడు. సో మల్లీని తీసుకెళ్లిపోయారు. ఆ పాప పేరు మల్లీ మాట. మల్లీని బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు అరే మేము గోరెంటాకు మస్తు ఇస్తుంది అని చెప్పి పట్టుకోపోతారు. పాటలు మస్తు పాడుతుంది. ఇంత యంగ్ ఏజ్ లోనే ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు మన మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలో లేరు, లెట్స్ టేక్ హర్ అని చెప్పి తీసుకుపోతారు. సో ఇప్పుడు భీమ్ మిషన్ ఏంటంటే ఢిల్లీకి పోయి ఆ పాపని వాపస్ తీసుకురావాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ ఢిల్లీలో ఉంటారు, వెరీ ఫ్యాన్సీ స్మార్ట్ పాష్ పీపుల్. రామ్ ఏమో ఆల్రెడీ ఢిల్లీలో ఉంటాడు, ఉండి బ్రిటిష్ పోలీస్ వాళ్ళతో పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలిసి తెలియకుండా రామ్ కి భీమ్ కి పెద్ద ఫ్రెండ్షిప్ అయిపోతుంది. నేను కట్టెకొట్టేది వచ్చేలాగా చెప్తున్నా ప్లీజ్. ఇంకా బట్ రామ్ కి భీమ్ కి ఫ్రెండ్షిప్ అయిన వెంటనే తెలుస్తుంది ఏంటంటే రామ్ భీమ్ ని ఆపాలని, ఈ పిల్లని తీసుకెళ్లకుండా ఆపాలి. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో రామ్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు దీని తర్వాత ఈ ఫ్రెండ్షిప్, ఈ దోస్తాని ఎలా శత్రుత్వంగా మారుతుంది, మళ్ళీ ఎలా శత్రుత్వం దోస్తానిగా మారుతుంది అనేది RRR అనే మూవీ. ఇది సారాంశం. బోగస్ సరిపోయింది, ఇంతటితో సమాప్తం. చాలు మనకి ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ కాబట్టి మనం ఫుల్ ఎనర్జీ తోటి ఈ మూవీని అనలైజ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ నీ ఒపీనియన్స్ ఏంటో చెప్తే. ఫస్ట్ పాజిటివ్స్ చెప్పుకుందామా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకుందామా? మనం ఏం చేద్దామంటే బ్రో ఇప్పటి వరకు చెప్పింది అదే ఇప్పటి వరకు చెప్పింది RRR రివ్యూకి టీజర్ అని చెప్పేసి అసలు రివ్యూని పోస్ట్పోన్ చేసి పడేస్తాం. అది బెస్ట్. ఎందుకంటే మనకి చాలా మానసిక సంతులనతో మనకి చాలా కండబలం కాదు మానసిక బలం కూడా కావాలి. ఇప్పుడు ఈ మూవీ రివ్యూ మనం డీటెయిల్ గా చెప్పాలంటే మనం ప్రతిసారి చూసుకునేది ఏంటి, ఫస్ట్ రన్ టైం ఎంత ఉండేది ఇంట్లో? 2.5 గంటలు, 3 గంటలు, 2 గంటల 45 నిమిషాలు. అది కూడా బాగా కట్ చేశారంట ఇక్కడ దాకా రావడానికి. ఎస్, ఈ మూవీలో సీత అనే ఒక క్యారెక్టర్ ఉంటది, రామ్ పెళ్ళాము అంటే రామ్ మర్దలు ఉంటది, పెళ్లి అయిపోతుంది అనుకుంటా. అవును, పెళ్లి అవుతుంది. సీత క్యారెక్టర్ ని చాలా కట్ చేసిందని చెప్పి సీత చాలా అఫెండ్ అయింది. అవునా? యా, పెద్ద సీన్ అయింది బ్యాక్గ్రౌండ్ లో. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లన్నీ డిలీట్ చేసేసింది, RRR కి సంబంధించింది ప్రమోషన్స్ చేయడం బంద్ చేసింది, అట్లా చాలా అయినాయంట. కానీ వేరే పరిస్థితుల వల్ల ఆ యాక్టర్ మళ్ళీ నో ఇదంతా ఏదో తూచ్, మీరు అంతా దిల్పే తీసుకోకండి అని చెప్పి లైట్ తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఈ డైరెక్టర్ మళ్ళీ కూడా సినిమాలు తీస్తాడు కాబట్టి. కాదు, డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దే ప్రెజెంటరో ఓపెనరో ఏదో ఉన్నది. సో దానివల్ల ఏదో అయిందంట, కానీ మనకు దాంతో సంబంధం లేదు. పిక్చర్ బయట ఏమవుతుంది, పిక్చర్ వెనకాల ఏమవుతుంది మనకు సంబంధం లేదు, మనం పిక్చర్నే చూస్తాం. అంత కట్ చేసిన 2 గంటల 45 నిమిషాలు అంటే కొంచెం ఎక్కువే. ఓటీటీలో పెట్టేసరికి మొత్తం పెడతామని కమిట్ చేశారంట ఫిల్మ్ మేకర్స్. సో సీతాది నువ్వు విన్నావు, నాకు ఈ విషయం తెలీదు. నేను ఇవాళ విన్నాను, నేను భీమ్ విషయం విన్నాను. ఇప్పుడు సీతకి ఎట్లయితే అలిగి కూర్చుందో నాది కట్ చేశారని చెప్పేసి, భీమ్ది కట్ అయిపోయింది చాలా అని చెప్పేసి భీమ్ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. సో వాళ్ళు కొంచెం పుకారు లేపారనమాట, ఇట్లా మా వాడిది ఫుల్ ఇట్లా కట్ అయిపోయింది, రామ్ ది డామినెన్స్ ఎక్కువ ఉండే, కొలతలు తీస్తే భీమ్ కన్నా రామ్ కే ఎక్కువ ఉండే. 2 గంటల 45 నిమిషాల్లో 2 గంటల 10 నిమిషాలు రామ్ ఉన్నాడు, అదే. సో 35 నిమిషాలు భీమ్ ఉన్నాడు అని. ఇట్లయితే ఎట్లా ఆర్ అనే పెట్టాలి, RR అని పెట్టాలి. RR అని ఎందుకు లేకపోతే ఒక స్మాల్ ఆర్ క్యాపిటల్ ఒక స్మాల్ ఆర్ పెట్టాల్సి ఉండే. కరెక్టే. సో బేసిక్ అది లెక్క సరిపోలే, స్క్రీన్ టైమ్ లో మాకు హిసాబ్ కితాబ్ ఇట్లా బ్యాలెన్స్ రాలేదని చెప్పేసి ఓటీటీలో మొత్తం వస్తుంది. మీరు వరి కాకండి, ఓటీటీలో ఫుల్ అన్కట్ పెడతాం ఇట్లా అని చెప్పేసి అట్లా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్తున్నాం, సో మనకు అలవాటు తప్పింది. ఆ 2.5-3 గంటలు థియేటర్ లో కూర్చొని అలవాటు తప్పింది. బోగస్ మన ఇద్దరం వెళ్ళాము, మా ఒకళ్ళకొకళ్ళం సాక్ష్యము. మనం ఎంత తిన్నామంటే ఈ మూవీ చూస్తున్నప్పుడు థియేటర్ లో తింటారే ఉన్నాం మనం. పనికొచ్చేది ఏదో ఒకటి చేయాలి. అది కూడా కరెక్టే. సరే, స్క్రీన్ టైం రన్ టైం 2 hours 45 minutes వరకు ఉండే. సో చాలా వరకు కట్ చేసిన తర్వాత కూడా ఇలా ఉంది అంటే చాలా కష్టం ఇది. సో నేను ఒక పాజిటివ్స్ కి వెళ్తాను. ఒక రకంగా నెగిటివ్ కూడా అనిపించింది అనుకో, నేను ఎందుకో చెప్తా. ఫస్ట్ సీన్ ఉంటది రామ్ది, ఇది స్పాయిలర్స్ తోటి మేము డిస్కస్ చేస్తున్నాం. ప్రేక్షకులు మీరు కనుక RRR చూడలేదంటే మీరు వెంటనే పోయి వేరే ఎపిసోడ్లు వినండి మావి. అట్లా అని చెప్పి అరే అవునా అని చెప్పి బంద్ చేయకండి పాడ్కాస్ట్, వేరే ఎపిసోడ్ వినండి, మస్తు ఉన్నాయి. ఇంగ్లీష్ ఎపిసోడ్ కూడా ఉన్నది,
ఇంగ్లీష్ కూడా వినండి. ఓ ఫస్ట్ సీన్ రామ్ది ఇంట్రడక్షన్ సీన్ అయిన తర్వాత ఇట్లా మాబ్ అది ఏదైతే ఫైట్ సీన్ ఉండిందో ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండే అది ఎక్స్ట్రాడినరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ వెల్ డైరెక్టెడ్ అండ్ అసలు బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. అంటే ఒక మొమెంటమ్ ఇంటెన్సిటీ అది బాగా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకే కానీ బట్ మొత్తం మూవీలో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఒక్క సీన్కే పెట్టినట్టు అనిపించింది మూవీ చూసిన తర్వాత సీన్లలో కొంచెం ఆ ఇంటెన్సిటీ అలా అలా నిమ్మకాయ రసం జారినట్టు అట్లా బయటికి పడుతూనే ఉంది అనిపించింది. ఎట్లయిందంటే ఇంటర్వెల్ దాటిన తర్వాత ఇక మూవీలో ఇంటెన్సిటీ అన్నది పెద్ద నాకు ఎక్కడ అనిపించలే. సో ఆ సీన్ గురించి నాకేమనిపించింది అంటే నువ్వు అన్నట్టే ఆ మాప్ సీక్వెన్స్, ఆ షూటింగ్, కొరియోగ్రఫీ అసలు టాప్ క్లాస్ ఉండే అసలు. అండ్ ఇంకోటి ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే నువ్వు చెప్పిందే కాకుండా రామ్ క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. వీడు ఎలాంటి వాడు, వీడు ఎంతవరకు పోగలడు అని చెప్పేసి చుట్టుపక్కల 2 సైడ్ల నుంచి షాక్ అవుతుంటారు జనాలు. అసలు వీడేంటి ఆగకుండా ఇట్లా పోతూనే ఉన్నాడు. సో ఒక రకంగా ఆ ఫైట్ కొంచెం ఎక్కువ మాస్ గా తీసుంటే అది కామెడీ అయిపోయేది ఆ ఫైట్. కానీ దానికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దానికి ఎందుకో కొంచెం ఇంకా రియలిస్టిక్ గా మనం దూరిపోతాం, మనం ఆ గుంపు మధ్యలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఈ రామ్ పర్ఫార్మెన్స్ దాంట్లో, ఇది నేను ఫైటింగ్ అనట్లేదు, యాక్షన్ కొరియోగ్రఫీ అదంతా పక్కన పెడితే యాక్టింగ్ అందులో కూడా చాలా బాగా చేశాడు. ఆ ఒక్క సీన్ తో అర్థమైపోయింది, ఓకే ఈ మనిషి కొంచెం హట్కే ఉన్నాడు, ఇట్లా కొంచెం క్రాక్ ఉన్నాడు, లోపల ఏదో నడుస్తున్నది. సో తెలుసుకోవాలి ఏంది కథ, ఎందుకు ఇట్లా మరి ఇంత పిచ్చికి ఎందుకు ఉన్నాడు అని చెప్పేసి ఆ ఎఫెక్ట్ అయితే, ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ పంచ్ ఏదైతే ఉందో వస్తుంది ఈ సీన్ లో. చాలా వచ్చింది. ఇంకోటి నాకు ఎందుకు ఈ సీన్ నచ్చింది, ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఎందుకు బాగా నచ్చిందంటే మొత్తం సినిమాలో లీస్ట్ విఎఫ్ఎక్స్ సీన్ ఇది. అంటే మనకు అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే ఎక్కడైతే పెద్ద పెద్ద క్రౌడ్ ఉంటుందో చాలా వరకు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్రౌడ్ అంతా విఎఫ్ఎక్స్ ఉంటుంది. వాళ్ళు విఎఫ్ఎక్స్ ఉండని, అది అంటే యాక్చువల్ సబ్జెక్ట్ లో నీకు విఎఫ్ఎక్స్ ఎక్కువ లేకుండే. సో దానివల్ల కూడా నీకు ఆ యాక్టింగ్ ఇంపాక్ట్ లేకపోతే ఆ ఇంటెన్సిటీ కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉండేనో అది ఇంకా బయటకు వచ్చింది అనిపించింది. మూవీ పోతుండగా ఇక విఎఫ్ఎక్స్ ఉండే. సో దాని వల్ల కూడా కొంచెం ఇంటెన్సిటీ డైల్యూట్ అయిపోయిందేమో నా అభిప్రాయం. బట్ ఈ సీన్, ఓపెనింగ్ సీన్ మాత్రం ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. యాజ్ అన్ ఆడియన్స్ కదా, ఎక్స్పెక్టేషన్ ఇట్లా స్కై రాకెట్ అయిపోతుంది. నీ ఫస్ట్ సీన్ ఏమున్నది రా నాయన, ముందు ఎట్లుంటుందో అని. ఇప్పుడు టెక్నికల్ గా నువ్వు దాన్ని ఓపెనింగ్ సీన్ అంటున్నావు బ్రో, కానీ మనం థియేటర్ ఎంటర్ అయినప్పుడు ఆ సీన్ నడుస్తుండే అక్కడ. అంటే సో మనం స్టార్టింగ్ నుంచి రాలే, కొంచెం క్యారెక్టర్ అంటున్నా, క్యారెక్టర్ ఓపెనింగ్ సీన్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మళ్ళీ లేపుకోవడమే ఓపెనింగ్ సీన్. ఓకే, నాకు తెలియదు. సో అది ఒక పెద్ద పాజిటివ్. నువ్వు యాక్టింగ్ అని టచ్ చేసావు, రామ్ యాక్టింగ్ అని. నాకు భీమ్ యాక్టింగ్ కూడా చాలా నచ్చింది. హ్యావింగ్ సెడ్ విచ్, భీమ్ యాక్టింగ్ అంత బాగుండడం పెద్ద సర్ప్రైజింగ్ కాదు నాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో హీ వాజ్ ఆల్వేస్ ఇంటెన్స్ గా యాక్టింగ్ చేయడం ఒక స్కిల్, అంటే ఒక ట్రేడ్ మార్క్ లాంటిది. అదే ట్రేడ్ మార్క్, అదే ఇంటెన్సిటీ, ఎంత స్కోప్ ఉందో, ఎంత ఛాన్స్ ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు అనిపించింది అక్రాస్ ద మూవీ టిల్ ది ఎండ్, లాస్ట్ వరకు. సేమ్ రామ్ తోడు కూడా ఈ మధ్య కాలంలో ఒక టర్న్ అరౌండ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ యాక్టింగ్ మెచ్యూరిటీ అంటారా, అట్లా మెచ్యూర్ అయ్యి ఇవాల్వ్ అయిపోయాను, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాను అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా చూసుకుంటే మోస్ట్లీ కథ మొత్తం వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు, రామ్ది భీమ్ది. నువ్వు అన్నట్టే భీమ్ దగ్గర ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఉండే, అది ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. రామ్ దగ్గర వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ గా ఎంతవరకు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ లాగా చేశాడు, అక్కడ చాలా ఇంప్రెసివ్ ఉండే. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆహార్యం, ఆ ఫేస్, ఇంతటితో తెలుగు ప్రొఫెషన్స్ అయిపోయింది. ఆ మొహంలో ఉన్న ఆ ఇంటెన్సిటీ, ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ లో ఉన్నంత కాలం అసలు ఆ మొహంలో ఎట్లా ఉండే అంటే ఆ ఎక్స్ప్రెషన్ అయినా ఏదైనా ఆ బిహేవియర్, ఈ మనిషి ఎక్కడ స్విచ్ అవుతాడా అనేది చెప్పలేని పరిస్థితి ఉండే. సరే ఇట్లా ఫ్రెండ్ లా తిరుగుతున్నాడు, పల్టీ కొడతాడా. సో అలా ఉండే. అది కొంచెం ఇంప్రెసివ్ గా ఉండే, కొంచెం అంబిగ్యూస్ గా క్యారెక్టర్ ని హ్యాండిల్ చేశారు. అదొక పాజిటివ్ నాకు. పెద్ద హైలైట్ ఏంటంటే సటిల్ యాక్టింగ్ అంటారు చూడు, కళ్ళతో యాక్టింగ్ చేస్తారంటారు చూడు, ఇట్లా జస్ట్ పెద్దగా డైలాగ్లు ఉండవు. అది క్యారెక్టర్ లో నాకు చాలా కనిపించింది. అండ్ ఆ రిక్వైర్మెంట్ కూడా అట్లానే ఉండే, అటు చెప్పుకోలేక మింగలేక అన్నట్టు ఉంటది క్యారెక్టర్ కదా. సో ఆ సటిల్ యాక్టింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చేసింది. సో ఓవరాల్ గా నాకు ఇద్దరిది నువ్వు అన్నట్టు ఐ థింక్ మన ఇద్దరం ఒప్పుకుంటున్నాం దీని గురించి. మనం ఎందుకు ఇంకా వాగుతున్నాం అర్థమవుతుంది కానీ ఇది ఒకటి అయిపోయింది. ఇక పోతే ఓవరాల్ స్టోరీగా చెప్తా నేను, బోగస్ చాలా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. చాలా చేశారు. ఎంత చేశారంటే బాగా కట్ చేసిన తర్వాత కూడా 2 hours 45 minutes మిగిలింది అక్కడ.
చాలా చేసేసారు. ఈ స్టోరీలో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అనిపించింది అంటే మొత్తం మూవీ చూసిన తర్వాత క్యారెక్టర్లకు చాలా కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏ పని చేయడానికి అయితే బయలుదేరుతారో ఆ పని వదిలేసి వేరే చెత్తంతా చేస్తుంటారు. ఎక్కడ వరకు అంటే ఇక అయిపోతుంది, ఇంకో 2 రోజులు ఓపిక పట్టినావు అంటే నువ్వు 4 ఏళ్ల శ్రమ 10 ఏళ్ల శ్రమ నీది తిరిగిపోతుంది. బట్ పల్టీ కొట్టాలి లైట్ తర్వాత చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు. భీమ్ ఇక్కడ కింద సౌత్ ఇండియాకి వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళిండు పాపం. ట్రైన్లు గీన్లు లేకుండా నడుచుకుంటూ పోయిండు. మళ్ళీ తీసుకొస్తుండు వచ్చి అయిపోయింది, ఇక ఇంటికి వచ్చేస్తుండు, అంతా సెట్ అయిపోయింది. బట్ లేదు మళ్ళీ వాళ్ళు ఢిల్లీ పోతే పోయింది, మళ్ళీ పోయేది గిల్లీ పోయేది, అందరు పోయిండ్రు, మళ్ళీ ఢిల్లీ పోదాం. ఈ కొంచెం నాకు ఇది చాలా ఫార్ ఫెచ్డ్ అనిపించింది. ఫార్ ఫెచ్డ్ అంటే చాలా ఉన్నాయి దీంట్లో ఫార్ ఫెచ్డ్. ఎందుకంటే ఓవరాల్ గా చెప్పాలంటే పర్సనల్ గా నాకు ఈ సినిమా నచ్చిందా అంటే నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. పర్సనల్ గా అయితే నాకు నచ్చలేదు. నాకు అన్పర్సనల్ గా కూడా నచ్చలేదు. లేదు అన్పర్సనల్ గా నాకు వేరే ఉంటది కానీ పర్సనల్ వర్క్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది నా కోసం కాదు ఈ సినిమా నాకు అర్థమైపోయింది చూసేసరికి. అది ఎలా చూపిస్తున్నారు సీన్ లో అంటే అది ఇప్పుడు జనరల్ గా నువ్వు మాస్ ఆడియన్స్ కోసం చేస్తున్నావు కమర్షియల్ సినిమా అంటే మరీ ఎక్కువ ఆలోచించడానికి అక్కడ స్కోప్ లేకుండా జనాలకి స్మూత్ గా ఇట్లా వెళ్ళిపోవాలని చెప్పి అలా సింపుల్ గా చేస్తారు, ఇట్లా సింప్లిఫై చేస్తారు. బానే ఉంది అది. మనం మన RRR ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం కమర్షియల్ ఎంటర్టైనర్ రివ్యూ ఎట్లా చేయాలనుకుంటున్నాము, దానికి లాజిక్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, దానికి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఇది అది అని మాట్లాడాం. సో ఆ రకంగా చూస్తే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉండాలో ఉన్నాయి అక్కడ ఏరుకున్నట్టు మనమే ఏరుకునేటట్టు ఉన్నాయి. కాకపోతే అది ఎంత మాస్ అయిపోయింది అంటే ఎంత కమర్షియల్ అయిపోయింది అంటే మాస్ ఆడియన్స్ లో కూడా ఇంకా కొంచెం మార్జిన్లు గీసారనమాట. మాసెస్ట్ ఇక ఇది మాసెస్ట్ కి వెళ్ళిపోయింది. ఇది మాస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు, అది మాస్ కి క్లాస్ కి అరే కొంచెం కొంచెం మిర్చి ఉంటే నాకు పర్లేదు చాలు నాకు వేస్తా అన్న వాళ్ళు ఇట్లా మాస్ లో ఉంటారు. మాసెస్ట్ ఏమో ఇంకా ఎట్లా అంటే టనుల్ మిర్చిలే టనుల్ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి ఒక సీన్ ఒక రకంగా షూట్ చేసి ఒక లాంటి ఇమోషన్ అందులో కరెక్ట్ గా కొన్ని బటన్లు నొక్కాడు అనుకో, థియేటర్ లో కూర్చున్న మాసెస్ట్ క్యాండిడేట్ అరవకుండా ఉండలేడు అనమాట. అదొక మెషిన్ లో ఇట్లా బటన్ నొక్కినట్టు సీన్ రాగానే ఇట్లా వచ్చేస్తారు, ఇట్లా అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అట్లా థియేటర్ లో మేము చూసినప్పుడు అట్లానే అయింది. సో కొన్ని సీన్లు వచ్చినప్పుడు మనతో పాటు చూసిన మాసెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఆపుకోలేకపోయారు. లిటరల్లీ వాళ్ళని వెనకాల వాళ్ళు వచ్చి తిట్టారు, ఇక బంద్ చేయండి, లేదు అక్కడ ఏం లేదు, మీరు అరవాల్సిన అవసరం లేదు, మీరు ఊరుకోండి అని. సో ఆపుకోలేక అట్లా అరిచేసిండ్రు. సో అంటే ఆ ఫిల్మ్ మేకర్స్ లో ఒక మాస్ ఆడియన్స్ అండర్స్టాండింగ్ ఎంత వరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇట్లా ఈ బటన్లు నొక్కితే అక్కడ అరుపులు వస్తాయని చెప్పి అంతే. సో స్పెసిఫిక్ గా ఇది ఆల్మోస్ట్ ఒక టైలర్ జాబ్ లాగా ఉండే ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం జర మాస్ ఆడియన్స్ కొద్దాం, ఎందుకంటే మనం నాకు తెలిసి మాస్ ఆడియన్స్ లో పడతాం, అటు ఇటు కాకుండా దిక్కులేని బతుకం అన్నది. ఇప్పుడు మాస్ కమర్షియల్ మూవీస్ లో కూడా నువ్వు ఎట్లాగో ఇల్లాజికల్ వెళ్ళిపోతావు. చిన్న ఈ ఫైట్ సీన్లలో గానీ రొమాంటిక్ సీన్లలో గానీ ఏదో ఒక సీన్ లో ఇల్లాజికల్ వెళ్ళిపోతావు. లాజిక్ అవసరం లేదు. కానీ ఆ ఇల్లాజికల్కి వెళ్లే ముందర ఒక రైట్ నువ్వు తెచ్చుకోవాలి ఆడియన్స్ నుంచి, ఇదిగో బై దీని వల్ల నేను ఇల్లాజికల్ వెళ్ళిపోతా, ఒక హక్కు తెచ్చుకోవాలి, రైట్. అండ్ జనరలీ ఈ డైరెక్టర్ ఆ హక్కు తెచ్చుకోవడంలో ఎక్స్పర్ట్. మనం చూసాం నార్మల్ చిన్న చిట్గా చేస్తే ఇక ఎగ్దమ్. సో అది ఇందులో మిస్సింగ్ ఉండే అనిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరు రాముడు భీముడిది దోస్తాని ఎస్టాబ్లిష్మెంటే గానీ వాళ్ళ శత్రుత్వం ఎస్టాబ్లిష్మెంట్ గానీ శత్రుత్వం ఎస్టాబ్లిష్మెంట్ స్టిల్ నేను కొంచెం పాయింట్స్ ఇస్తాను, ఏదో సుమారుగా అర్థం నీకు ఒక ఫేర్ పాయింట్ వచ్చేస్తుంది. కానీ ఏమైందంటే ఇక ఇక్కడికి వెళ్ళి కథ మేఘాలలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నీకు ఇంకా ఆ ఫీలింగ్ రాలేదు, అరే ఇప్పటి నుంచి నాకు ఉట్టి ఫైట్స్ కావాలి, నాకు ఉట్టి మ్యూజిక్ కావాలన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అండ్ 2 గంటల 45 నిమిషాలు చూసినాం మనం, అయినా కానీ నీకు ఆ ఫీలింగ్ రాలేదంటే ఎక్కడో జర
దెబ్బతిన్నది. ఎక్కడో ఫ్లోలోనో లేకపోతే అది ఒక ప్రాబ్లం నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఒక 2.5 గంటల సినిమాకి 4 గంటలు 5 గంటలు ఫుటేజ్ షూట్ చేసినావు అనుకో, ఇదే అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక సీక్వెల్ ఉంది అంటే అర్థం ఉంది, నీకు 2 సినిమాలకు సరిపడంత కాంటెంట్ ఉంది నీ దగ్గర. గంటన్నర వేసేసేయాలి. కానీ అంత కట్ చేసిన తర్వాత కూడా అది 2 hours 45 minutes దాకా వచ్చింది అంటే 20 గంటల ఫుటేజ్ ఉంది. అంటే ఆ ప్రాబ్లం ఎప్పుడు ఉండేదే ప్రాబ్లం అది. నువ్వు మరీ ఎక్కువ షూట్ చేసేస్తే కూడా లాస్ట్ కి ఏది ఉంచాలి ఏది తీయాలి, నీ దగ్గర ఎంత ఇది ఉంటే నీకు అంతనే తలకాయ నొప్పి. అరే ఈ సీన్ కూడా బాగుంది, ఆ సీన్ కూడా బాగుంది, ఇది ఉంచాలా ఇది పీకాలా, ఈ ప్రాబ్లం ఉంటది. కానీ దానివల్ల కథ చెడిపోవద్దు కదా. అదే అంటున్నా, అంత ఎక్కువ చేసేసి ఎడిటింగ్ టేబుల్ మీద దాన్ని నువ్వు మంచి కట్లెట్ లాగా కోసినావు అనుకో, ఆ ఫ్లో దెబ్బతింటది. ఎందుకంటే నీకు ఈ సీన్ ఎగ్జిట్ ఆ సీన్ ఎంట్రీ నుంచి మామూలుగా నువ్వు బాగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేస్తే నీకు ఆ ఫ్లో కరెక్ట్ గా ట్రాన్సిషన్ చేస్తారు. కానీ ఇట్లా సడన్ గా ఇట్లా బాగా ముక్కలుగా కోసి ఇట్లా పావు బాజీ చేసి ఇప్పుడు క్యారెట్ చూపి అంటే కష్టం అవుతుంది అనమాట. ఏదో తినేసినా రేపు పొద్దున్న చూసుకుందాం అన్నట్టు ఉంటది. సో ఆ ప్రాబ్లం ఒకటి అనిపించింది నాకు. అవును, అది ఓవరాల్ స్టోరీ బోర్డింగ్, ఆ స్టోరీ టెలింగ్, ఆ నారేటివ్ స్కిల్ దేనికైతే నువ్వు వెళ్తావు ఈ డైరెక్టర్ మూవీలకి, అదే నాకు కొంచెం వీక్ అనిపించింది. ఆ నారేటివ్ గ్రిప్పింగ్ నారేటివ్ లేకుండే. మ్యూజిక్ బోగస్, నాకైతే థరోలీ డిసప్పాయింట్మెంట్. మ్యూజిక్ అంటే నాకు కూడా పెద్దగా ఏం అనిపించలేదు. మ్యూజిక్ ఓకే అనిపించింది, బట్ అంటే RRR ది జనరలీ ఒక మూవీ వినంగానే, ఓ మూవీ పేరు వినంగానే నీకు మంచి మూవీ మంచి మ్యూజిక్ ఉందంటే నీకు గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ అనగానే టేడే అని వచ్చేస్తుంది నీకు. అదే బండి కార్ రివర్స్ తీసుకుంటూ కూడా అదే మ్యూజిక్ వస్తుంది అనుకో. కానీ నీకు అట్లా ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. నాకు అర్థం కాలే, నీకు ఏది అర్థం కాదు బోగస్, నీకు పెద్ద పంచాయతీ ఇది. నీకు ఏది చెప్పినా అర్థం కాదు. RRR మూవీ వినంగానే నీకు పెద్దగా ఇట్లా డెడ్ సైలెన్స్ ఉన్నది. అదొక ఇండికేషన్ దీని మ్యూజిక్ అంత ఎక్స్ట్రాడినరీ లేకుండే అని. ఆ పాట ఒకటి ఉండే, నాకు ఆ పాట అది కూడా ఓవరాల్ మొత్తం పిక్చరైజేషన్ అది. అదే ఆ నాటు 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 ఆ డాన్స్ ప్రాపర్, అది ఒకటే ఐటమ్ సాంగ్ కూడా అనుకోవచ్చు మనము. అంటే ఆ పాట ఎట్లా అంటే చూడడానికి ఇంకా బాగుంది, అది చూడడానికి బాగుంది. అది నువ్వు జస్ట్ ఆడియో లాగా పెట్టుకొని వింటావని నేనైతే విన్నాను. ఛాన్సే లేదు, చూడడానికి బాగుంది. మళ్ళీ దాని డౌన్ సైడ్ ఏంటంటే జస్ట్ అట్లా ర్యాండమ్ గా అతికిచ్చున్నది ఆ పాట. అండ్ ఇంకో పాట కూడా ఉంది కదా, భీముడు పాడతాడు, కోమరం భీముడు అని. నీకు నచ్చింది అది? అది బాగుండే పాట. నాకు అగైన్ దాని పెద్ద స్టోరీ ఉన్నది అనుకో. ట్రెడిషనల్, అది ఒక ఫోక్లోర్ టైప్ ఫోక్ సాంగ్, ఫోక్ మ్యూజిక్ లాగా ఉంది. అది యాక్చువల్లీ స్టార్టింగ్ లో పాప పాడుతుంది. అవును, ఆ పాప వర్షన్ చాలా బాగుండే. రెండు బాగున్నాయి యాక్చువల్లీ, నాకు రెండు నచ్చాయి. నాకు వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ బోగస్. మనం ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా చేస్తాం. కానీ పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఓ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కి ఏం కావాలి, నీకు పెద్ద పెద్ద యాక్షన్ సెట్ పీసెస్ కావాలి. ఈ రామ్ ది స్టార్టింగ్ లో ఆ మాబ్ ది గుంపుతో ఒకటి క్రౌడ్ కంట్రోల్ సీన్, తర్వాత భీముడు ఇంకా రామ్ పులిని పట్టుకునేది, భీముడు పులిని పట్టుకునేది, ఇంకోటి ఆ బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ లో వీళ్ళు పోతారు, పులిని వదిలేది, పులిని పట్టుకునే సీన్, పులిని వదిలే సీన్. పులితో పాటు ఇంకా చాలా జంతువులు కూడా వస్తాయి. నాకు ఆ సీన్ లో కన్ఫ్యూజింగ్ ఏముందంటే, పులికి ఇన్ని జంతువులు చుట్టుపక్కల ఉండగా మనుషుల్ని ఎందుకు చంపుతుంది? టప్మని పట్టుకోవచ్చు కదా, పక్కనే జింక ఉన్నది. బట్ ఎనీవేస్, పులి విషయము, పులి పర్సనల్ డీటెయిల్స్ లో మనం వెళ్ళొద్దు, మనం దాని గురించి పెద్దగా టచ్ చేయొద్దు. కానీ పులి పట్టుకునే సీన్, వదిలే సీన్ ఒకటి ఉండే మాస్. ఇది చాలా యాక్షన్ సెట్ పీసెస్ ఉండే ఇట్లా. సో నా పాయింట్ ఏంటంటే, ఒక మాస్ ఎంటర్టైనర్ కి ఎక్స్పెక్టేషన్స్ రాసుకోవాలంటే ఒక లిస్ట్, ఏమేమి ఉండాలి దీంట్లో అంటే ఈ యాక్షన్ సెట్ పీసెస్ ఇట్లా వస్తాయి. సో ఈ డైరెక్టర్ జనరల్లీ ఈ యాక్షన్ సెట్ పీసెస్, ఆ కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ మీద చాలా ఒక హై లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది, ఏమంటారు క్వాలిటీ కంట్రోల్. సో ఇందులో కూడా నాకేమనిపించింది అంటే, ఒక మాస్ కమర్షియల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ పెట్టాడు ఈ డైరెక్టర్. ఎంత సింపుల్ గా కాంప్లికేషన్ లేకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్టోరీ ఉండాలో అది కూడా అలా పెట్టాడు అనిపిస్తుంది. మరీ సింపుల్ గా చేశాడు. అది కొంచెం ఆడియన్స్ ని మరీ చిన్నగా చూడడం అయిందా లేకపోతే నాకు తెలియదు అది ఏమైందో, కానీ మరీ సింప్లిఫికేషన్ అయిపోయింది నాకైతే. అది ఎట్లా అంటే స్పూన్ ఫీడింగే కాదు, చేత్తో తినిపిస్తున్నారు. నువ్వు చెప్పినట్టు నోరు నుంచి గుజ్జు గారుతుండే, గుజ్జు లాగి మరి నోట్లో కుక్కింది అన్నట్టు మూవీ. అదే, సో తినిపించడం కాకుండా కొంచెం ఇట్లా సైడ్ లో కారిందంటే కూడా అది కూడా ఇది మిస్ అయ్యావు చూడు, ఇది నెత్తి మీద ఇట్లా బాధ, ఇట్లా ఇది మిస్ అయ్యా అని చెప్పి
అంటే ఇదిగో వీడు నిప్పు నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక 15 సీన్లు ఉంటాయి నిప్పుతో, లేకపోతే డైలాగ్ లో వీడి మెటాఫోర్స్ అన్ని నిప్పు మెటాఫోర్లు ఉంటాయి. అదే చెప్తున్నా అంటే మరీ ఇక రామ్ నిప్పు భీము నీళ్లు అంటే ఇక వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో వాడి చేతికి ఒక పైప్ ఇచ్చి వాడి చేతికి అగ్గిపుల్ల ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సీన్ లో సేమ్ అదే వీడి వెనకాల మంట పెట్టి వాడి ముందర బకెట్ నీళ్లు పెట్టి ఇట్లా ప్రతిదానికి ఇంత రీఐటరేషన్ ఎందుకు, రీఎంఫసైజింగ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. అదే సటిల్టీ అయితే ఎక్కడ లేకుండే. నాకైతే ఏమర్థమైందంటే దానికోసం ట్రై కూడా చేయలేదు. అదే నాకు అనిపించింది, ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ బ్రాకెట్ కోసం చేసినట్టుంది బ్రో. అండ్ నేను ఆలోచిస్తే ఇది నిజంగా ఎవరు రియాక్ట్ అవుతారు ఎక్కువ అని ఆలోచిస్తే నార్త్ ఆడియన్స్ వాళ్ళకి బాగా టచ్ అవుతారు, వాళ్ళు బాగా రియాక్ట్ అవుతారు ఈ సినిమాలో ఏదైతే ఉందో. నాకేమనిపిస్తుంది అంటే సౌత్ లో కన్నా నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ 300 crores చేసింది నార్త్ లో ఈ మూవీ కావచ్చు. నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అవును, ఎందుకంటే నార్త్ ఆడియన్స్ ఇంకా ఎన్ఆర్ఐ ఆడియన్స్ కూడా నాకు డౌటే. కానీ ఎందుకంటే ఎన్ఆర్ఐ ఆడియన్స్ కి టైం లేదు, వాళ్ళకి ఇట్లా చేతులు దురదబుడుతూ ఉంటాయి ఏ మూవీ వస్తుంది ఏది చూద్దాము అని. సో వాళ్ళకి ఏది చూపించినా కానీ వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు అన్ని రకాలు చూస్తారు. అన్ని రకాలు చూసేసరికి కొన్ని టేస్ట్ లో పడిపోతాయి. చూడు నాకు ఇప్పుడు అంత నచ్చదు అని చెప్పి ఎన్ఆర్ఐలని మాస్ నుంచి తీసేయగలవు, కానీ ఎన్ఆర్ఐ లో నుంచి మాస్ తీయలేవు. నీకు అర్థమవుతుందో లేదో, ఇది కూడా నీకు అర్థం కాదేమో. కష్టపడినా ఎంత స్టాన్లీ క్యూబ్రిక్లు ఎంత లియోనార్డో డికాప్రోలు చూసినా జస్ట్ స్క్రీన్ పైన అలా షైనింగ్ స్టార్, సూపర్ స్టార్, సర్ప్రైజ్ స్టార్స్ వచ్చారంటే ఎక్కడ లేని పౌరుషము, మాస్నెస్ బయటకు వస్తుంది. నువ్వు ఎంత దూరమైన పేపర్లు చినిగిపోయి సీట్లకి వెళ్ళి స్పాంజులు వేస్తాయి, కాటన్లు పోతాయి, అన్నీ అవుతాయి. మన రక్తంలో ఉన్నది అది మంచిదే. కానీ నాకైతే నార్త్ వాళ్ళే ఎక్కువ రియాక్ట్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే మరి అంత డమ్ డౌన్ అయిపోయింది యాక్చువల్గా ఈ సినిమా, చాలా ఎక్కువ అయిపోయింది. ఈ డైరెక్టర్ చేసే దాంట్లో తప్పేం లేదు. ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మనకు నచ్చదు. అదే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగానే కొంచెం ఎక్స్ట్రీమ్స్ కి తీసుకెళ్లిపోయారు. అండ్ ఆ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే నాకు తెలిసి నచ్చుతుందేమో. మాసెస్ట్, అది కూడా మాసెస్ట్ అంటే ఇదిగో మనం వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళొద్దు. వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో వాళ్ళ తలకే నొప్పి, మనది మనం ఏమో చెప్తాం. నేను అదే చెప్తున్నా కదా, నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తున్నా. పర్సనల్ గా నాకు నచ్చకపోయినా ఆ జానర్ కి కావాల్సింది డెలివర్ చేస్తున్నాడా అని చేస్తున్నాడు, తప్పకుండా చేస్తుండొచ్చు. కానీ నా కోరిక అదే ఏంటంటే మూవీలు ఎట్లా ఉండాలంటే ఆఫ్టర్ టేస్ట్ అంటారు చూడు. ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత నీకు ఇంకా కొంచెంసేపు నోట్లో ఉంటుంది ఆ టేస్ట్. మూవీలు అట్లా ఉండాలంట. నువ్వు మూవీ చూసి బయటికి రాగానే అరే ఈ 2 సీన్లు టచ్ అయినాయి పోయి నాకు, లేకపోతే అరే ఈ సీన్ కొంచెం మంచిగా చేసిండ్రు, లేకపోతే స్టోరీ చాలా బాగుండే, వాట్ ఎవర్. ఇందులో నాకు అట్లా ఏమనిపించలేదు. థియేటర్ బయటికి రాగానే అంతే అయిపోయింది, మూవీ అయిపోయింది, నేను ఇంటికి పోతున్నా పండుకోవాలి ఇంకా నేను అన్నట్టు ఉండే. నేను సినిమా చూస్తుండగానే నాకు అది కూడా ఉండే అనుకో, మనకి చాలా ఫుడ్ కూడా ఉండే తిన్నికి. సో నా పాయింట్ ఏంటంటే టెక్నికల్ గా నువ్వు ఒక లెక్కలాగా దాన్ని చూసుకుంటే అన్ని పీసులు అక్కడ ఉన్నాయి, అయినా అది కనెక్షన్ లో ఫ్లోలో అది ఎక్కడో పోయింది. అది ఎందుకు అట్లా పోయింది అని ఆలోచిస్తుంటే నాకు ఈ డౌట్ వచ్చింది. మొన్నగాక అఖండ రివ్యూ చేశాను. ఇప్పుడు సిచ్యువేషన్ లో చూస్తే నువ్వు ఒక యాక్షన్ సెట్ పీస్ చూడు, ఫైట్ సీక్వెన్స్ అఖండ ఆ ఫైట్ చేస్తున్నాడు ఒక కేవ్ లో, ఇట్లా సేమ్ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా వరకు ఆరెంజ్ అయిపోతుంది. అందులో వాళ్ళు సెటప్ చేసిన అట్మాస్ఫియర్ గానీ ఆ ఫైట్ లో ఎక్కడెక్కడైతే వాళ్ళు స్లో మోషన్ పెట్టారు, ఎక్కడెక్కడైతే స్లో మోషన్ పెట్టలేదు, దానివల్ల ఆ ఫైట్ మీద ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది. అండ్ RRR లో ఈ జంగల్ లో ఫైట్ అయితే ఏదైతే అవుతుందో లాస్ట్ లో, అక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు స్లో మోషన్ లో వాడుతున్నారు, ఎక్కడెక్కడ వాడట్లేదు. ఆ ఫైట్ కొరియోగ్రఫీ కాకుండా ఎడిట్ లో, పోస్ట్ లో అది ఎట్లా ఫైనల్ దాని వర్జన్, దాని ఫైనల్ ప్రోడక్ట్ అయితే బయటకు వచ్చిందో అందులో నీకు ఆ ఫైట్ ఇంటెన్సిటీ మొత్తం తుస్ అయిపోయింది. అవును, కరెక్టే. అండ్ నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ ఏంటంటే ఈ మనుషులు ఎగిరేటప్పుడు మనము స్ట్రింగ్స్ వాడతాం, రోప్ వాడతాం, ఇది అందరికి తెలిసిన విషయమే, ఇది పెద్ద రహస్యం కాదు. ఇది 20 ఏళ్ల ముందర రహస్యం ఉండే, అరే ఇంత దూరం ఎట్లా వెళ్తున్నా, ఇప్పుడు రహస్యం కాదు. సో ఇక తెలిసిపోయింది కదా అందరికీ అని చెప్పి మరీ బలి తగ్గించేసి అట్లా ఒక ప్యాంట్ నుంచి ఒక 2 ఇంచులు అట్లా లేచి హుక్కు కనబడి అవి ఎప్పుడు బంద్ అవుతాయి మనకి. నాకు అది ఒక పెద్ద ఇది ఉన్నది. అంత ఇన్వెస్ట్ చేసి అంత మంచిగా నువ్వు అంత ఏమంటారు ఎక్స్టెన్సివ్ కొరియోగ్రఫీ ఉన్నది, ఎక్స్టెన్సివ్ ఫైట్ సీన్ ఉన్నది, నీకు అక్కడ మంట ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆడ, అంత పెద్ద విషయాలు నడుస్తున్నాయి ఆడ. ఈ చిన్నవి కూడా కొంచెం ఫినెస్, అదే ఆ ఫినెస్ వచ్చి ఉంటే కనుక మేబీ అది కూడా నచ్చుతుండేనేమో. అంటే ఇవన్నిటివి
కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ నీకు కనిపించినాయి అంటే ఇవన్నీ కనిపించకూడదు యాక్చువల్గా. అది నువ్వు స్టోరీలో మునిగిపోయినావు అంటే ఇవన్నీ కనిపించకూడదు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, డీజే టిల్లు చూసినాం. డీజే టిల్లులో చాలా తప్పులు ఉన్నాయి ఆలోచిస్తే. అంటే స్టోరీకో లాజిక్ లేదు, పాడలేదు. వీళ్ళు మల్కాజిగిరికి వెళ్ళి సడన్ గా కూర్చొని హైటెక్ సిటీలో ఫైట్ చేసి ఎట్లా నడుస్తుంది అదంతా ఎందుకు మనం ఒప్పుకుంటాం అంటే స్టోరీని మనని అట్లా ముంచేస్తుంది. అట్లా ముంచాలంట నేను. ఎప్పుడైతే ముంచదో మనని ఈ తప్పులన్నీ కనబడతాయి. ఆ చెట్టు బ్రౌన్ కలర్ లో ఎందుకుంటుందా, మబ్బులు నల్ల కలర్ లో ఎందుకుంటాయా అని అనుకుంటూ మొదలు పెడతారు. అందుకనే మనకి కనబడినాయి అంటేనే అది ఒక పెద్ద మేజర్ రెడ్ ఫ్లాగ్. అది కథ మనని ఇంకా ఆకట్టుకోలేదు అని నేర్చుకోవాడు, ఆకట్టుకోవడం. అబ్బో. ఇంకోటి వీళ్ళిద్దరు డైనామిక్ కూడా, రాముడు భీముడిది. వాళ్ళ దోస్తి చూపిస్తుంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ ట్రాక్ వేసుకో, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ లో దోస్తి అని రావాలా అంటే నా నెత్తి మీద నువ్వు వెనక వచ్చి ఇట్లా సుత్తి పట్టుకుని కొట్టాలా? ఇదిగో నువ్వు చూస్తున్నది దోస్తి, వీళ్ళిద్దరు చేసే దోస్తి నువ్వు అపార్థం చేసుకో. ఓహో ఎందుకు అనుకున్నావు నేను అపార్థం చేసుకుంటే? ఎందుకంటే వాళ్ళిద్దరు లవర్స్ లా చూపిస్తున్నాను, అందుకనే దోస్తి అని పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ చూపిస్తుంటే అది రాముడైనా భీముడైనా నువ్వు తీసేసి ఇద్దరులో ఒకరిని తీసేసి ఒక అమ్మాయిని పెట్టావనుకో, ఇట్స్ లవ్ స్టోరీ, పర్ఫెక్ట్ లవ్ స్టోరీ. ఆ కెమెరా తిరగడం గానీ, వాళ్ళ మీద ఇట్లా యాంగిల్ ఉండడం గానీ, అది ఫ్రెండ్సా లవర్సా ఏంది నువ్వు చూపించేది? వీళ్ళు ఒక హగ్ చేసుకోవడం ఒక్కటే తక్కువ ఉండే అనుకుంటా. అదే అది సీల్ ద డీల్ చేయడానికి మ్యాటర్. ఆ ఫ్రెండ్షిప్ ని చూపించడానికి మరి అంత ఇదిగా చూపించాల్సిన అవసరం వచ్చింది. మామూలుగా చూపించచ్చు కదా. ఇప్పుడు ఆ నాటు సాంగ్ లో కూడా మరి వీళ్ళు అతుక్కొని డాన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే అది ఆఫ్ కోర్స్ అది ఫర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నా పాయింట్ అదే, నా పాయింట్ ఏంటంటే అలాంటి ఇల్లాజికల్ సీన్లు ఎప్పుడైతే నువ్వు పెడుతున్నావో, ఒకవేళ ఈ రిలేషన్షిప్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రెషన్ కరెక్ట్ గా చూపించుంటే ఇవన్నీ జస్టిఫై అయిపోయావు ఆటోమేటిక్ గా. వాళ్ళు ట్రైన్ లో వెనకాల తిరుగుతున్నారు, వీడు చంకలు ఎత్తుకునేది, వాడు బస్సీలు కొడుతుండు, వాడు పుల్అప్స్ కొడుతుండు. ఏంది వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఐసే? ఈ ఓపెన్ జిమ్ సిస్టమ్ ఎందుకు మనకి? మళ్ళీ ఆ దోస్తిది ప్రాబ్లం ఏంటంటే నాకు అది మళ్ళీ వచ్చింది. నువ్వు ఆ సీన్ లో స్టార్టింగ్ లో వాళ్ళు అప్పుడప్పుడే ఫ్రెండ్స్ అవుతున్నారు, అందరం జోష్ లో ఉన్నాం, అరే ఈ పెద్ద హీరో, కొంతమంది హీరో ఫ్రెండ్స్ అవుతున్నారు జోష్ లో ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఫ్రెండ్స్ అవుతున్నారు జోష్ లో ఉంటారు. ఎవడి జోష్ వాడుతుంటారు. కాకపోతే సరే నడుస్తుంది కదా అని ఇట్లా దాన్ని మర్చిపోయినాం. ఓకే అది ఇప్పుడు ఒక పాత ఒక విషాద గాథ అన్నట్టు మర్చిపోయినాం. థ్యాంక్ యూ, విషాద గాథ అని అనుకుంటూ మర్చిపోతాం. అట్లా లాస్ట్ లో మళ్ళీ ఆ జంగల్ సీన్ లో వచ్చేసి వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే మళ్ళీ అక్కడ దోస్తి అని వస్తుంది. ఆ టైం వరకు మ్యాటర్ జంప్ అయిపోయింది, అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. భీముడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది మళ్ళీ గురించి ఉండే, రాముడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ అయ్యకి ఇచ్చిన మాట మీద ఉండే, అందరికి ఆయుధాలు. సో వీళ్ళిద్దరు వేరే వేరే యాంగిల్స్ చూస్తున్నారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆ హాఫ్ లాకెట్ అయితే ఎప్పుడైతే కలిసిందో అదొకటి, అది మనం లాస్ట్ లో స్పెషల్ గా కవర్ చేద్దాం. అదే కలుసుకున్నప్పుడు భీముడు అంటాడు కూడా, నేను మల్లి కోసం చేస్తున్నట్టు నువ్వు మట్టి కోసం చేస్తున్నావు. సో ఇది ఇది నాకంటే పెద్దది అని, మనకంటే పెద్దది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది నా గురించి కాదు, నీ గురించి కాదు, ఈ బ్రిటిష్ వాళ్ళ గురించి, మనం అంతా వాళ్ళు మనల్ని అప్రెస్ చేస్తున్నారు, దాని కమిట్మెంట్ తప్పు ఉండే. ఆ యాంగిల్ అంతా మారిపోయిన తర్వాత వాళ్ళు జంగల్లో ఫైట్ చేస్తుంటే, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటే మళ్ళీ అక్కడ దోస్తి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ సినిమా దోస్తి గురించా, ఈ సినిమా విప్లవం గురించా, లేకపోతే దేని గురించా? క్లారిటీనే లేదా. మల్లి గురించా, సీత గురించా, ఎవరి గురించి, ఆయుధాల గురించా, ఆ ఫిరంగ్ పిల్ల గురించా, ఎవరు జెన్నీ గురించా, ఎవరు వాట్ ఈస్ దిస్ అబౌట్? టెల్ మీ రా, సంబడి టెల్ మీ, స్కెచ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, వాట్ ఈస్ ఇట్, టెల్ మీ అన్నట్టు ఉన్నది పరిస్థితి. లేకపోతే ఆ కాలిఫోర్నియా బోటాక్స్ గురించా, లేకపోతే నాకు అర్థమే కాదు, అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతున్న బ్రిటిషర్ గురించా, ఎవరు? బ్రో నాకు అర్థం కాదు. కాస్ట్యూమ్ల మీద ఎంత ఫోకస్ పెట్టి, ప్రొడక్షన్ మీద అంత ఫోకస్ పెట్టి, ఆ టైం పీరియడ్ లుక్ అంత ఫోకస్ పెట్టి తప్పు కాస్టింగ్ చేస్తారు. మెయిన్ విలన్ ఉన్నాడు, వాడినైనా కనీసం బ్రిటిష్ యాక్టర్ ని పెట్టారు. ఆ స్టీఫెన్ వాడు ఎవరైతే ఉంటాడో మెయిన్ విలన్ ఈ సినిమాలో, మీకు ఎవరికైనా తెలియకపోతే వాడు ఒక చాలా మంచి బ్రిటిష్ యాక్టర్, పెద్ద బ్రిటిష్ యాక్టర్, అంత పెద్ద బ్రిటిష్ యాక్టర్, జస్ట్ మంచి బ్రిటిష్ యాక్టర్, చాలా మంచి బ్రిటిష్ యాక్టర్. మీకు ఎవరికైనా హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే అందులో ఛానల్స్ లో HBO కొట్టండి, అందులో రోమ్ అని ఒక HBO షో ఉంటది, అందులో వీడు మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా చేస్తాడు. ఆ షో కూడా మంచి షో అది. సో వాడిని తీసుకొచ్చారు, నేను చూసి ఇంప్రెస్ అయినా, అరే నాకు గుర్తున్నది, వీడిని తీసుకొచ్చారు, వీడు యాక్చువల్గా చాలా మంచి యాక్టర్ వీడు, కానీ వాడిని కూడా తీసుకొచ్చి వానికి ఒక బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్ ఇచ్చేసి
వాడు ఒక బ్యాడ్ ఇంగ్లీష్ మ్యాన్ ఇట్లా యు డర్టీ ఇండియన్స్ అని ఇట్లా వాడు నీకు ఏం కన్ఫ్యూజన్ ఉండకూడదు అనమాట. నీకు ఏమాత్రం చంపనికే వచ్చిండు, వీడు వచ్చిండు చంపుతాడు, వీడు ఖచ్చితంగా చెడ్డు, వీళ్ళు ఈ మాత్రం మంచి కూడా లేదు, నాకు డౌట్ రాకూడదు వాడు. నీకు అసలు ఏం కన్ఫ్యూజన్ ఉండకూడదు. అంటే వీడు లాస్ట్ లో కూడా మారడు, వీడే విలన్. ఈడు పక్కన ఇదొకటి ఉంటది, అది కూడా విలన్. ఈడేమో 1920s బ్రిటిషర్, ఈడొచ్చేసి సో వాట్ యు మేక్ ఆఫ్ ద పనిష్మెంట్ మై లేడీ అంటే, ఇది పక్కన వచ్చి like I don't know, there's no blood at all, where's the blood, I want some blood. దీనేమో కాలిఫోర్నియా నుంచి పట్టుకొచ్చారు, దాని మొహం మీద బోటాక్స్ కనిపిస్తుంది. బ్రిటిష్ కాలంలో బోటాక్స్ ఎక్కడికి వచ్చింది? బ్రిటిష్ కాలంలో వదిలేసి అసలు అమెరికన్స్ ఎప్పుడు వెళ్ళిండ్రు? అమెరికన్ ఎక్కడ నుంచి వచ్చింది అది పోనీ. అంటే ఈ సినిమా తీయడంలో ఓకే, చూసే వాళ్ళకి బ్రిటిష్ కి అమెరికన్ కి డిఫరెన్స్ తెలియదు, అది వాళ్ళ మన ఆడియన్స్ అది అని చెప్పి సంబంధం లేదు. అమెరికన్ అయితే బ్రిటిష్ అయితే తెల్ల చర్మం ఓళ్ళు అన్నట్టు చూపించిండ్రు. తెల్లగుందా లేదా, నల్లగుందా, తెల్లగుందా లేదా, ఉందా లేదా, ఖచ్చితంగా ఉన్నది బ్రిటిష్ అరే అయితే. ఇది కాకుండా నీకు ఇంకో చాలా ఇరిటేటింగ్ పాయింట్ చెప్తా. అంటే ఇది కొంచెం నువ్వు అన్నట్టు చాలా జస్ట్ పర్సనల్ ఒపీనియన్. ఇది వాడు ఇంగ్లీష్ లో వాగుతున్నప్పుడు ఆ లాగ్ ఇచ్చి తెలుగులో డబ్బు అవసరమా? అదేదో తెలుగులోనే చెప్పించి కింద ఇంగ్లీష్ లో రాసేసే సబ్ టైటిల్స్ ఆర్ ఏదో ఉల్టా పుల్టా, అది చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ లో రాసింది దాని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నీకు అది రాదు. నువ్వు లోకలైజ్ చేసేటప్పుడు వేరే లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నీకు పై కిందికి అవుతాయి సబ్జెక్ట్, కాన్సనెంట్స్ అవన్నీ. ఇది చాలా ఇరిటేటింగ్ ఉండే నాకు. అండ్ అగైన్ నేను చాలా పర్సనల్ గా మాట్లాడుతున్నా, ఈధర్ నువ్వు మాట్లాడిపి లేకపోతే మాట్లాడిపోయకు. నంబర్ 1. నంబర్ 2, ఎక్కడ కన్సిస్టెన్సీ తగలడలే. ఈ రాము స్పీచ్ ఇస్తాడా, వీడిని ఉరి తీయబోతున్నాము అది ఇది అని చెప్పి, భీమ్ ని ఉరి తీయబోస్తాము అది రామ్ తెలుగులో చెప్తుంటే వెనకకిలో కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేస్తుండట. వాడు ఇంగ్లీష్ లోనే చెప్పొచ్చు కదా రామ్ కూడా. ఈ ఢిల్లీకి పోయి తెలుగులో ఎందుకు చెప్తున్నాడు రామ్? నాకు ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఈ కన్సిస్టెన్సీ ఇష్యూలు అన్నీ ఉండే. మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ, నాకు గుండె తడుకోపోయింది బోగస్, నేను తట్టుకోలేకపోయినా. ఫైనల్ ఫైట్ సీన్ ముందర రామ్ చాలా గాయపడి ఉంటాడు ఘోరంగా. భీమ్ యాజ్ యూజువల్ గా అన్ని ఇట్లా జంగల్ మంత్రాలు తీసుకొచ్చి, జంగులాకులు తీసుకొచ్చి వాడి గాయాలన్నీ ఇది చేస్తాడు, మరమ్మతు చేస్తాడు. చేసి అరే రామ్ బట్టల పైన అంత రక్తం ఉన్నది, ఈ బట్టల్లో ఫైట్ చేస్తే బాగుండదు అని చెప్పి బట్టలు ఇప్పేసి రామ్ది చుట్టుపక్కల అన్ని ఇట్లా కన్వీనియంట్ గా జెండాలు ఉంటాయి, ఆ జెండాలన్నీ చింపేసి రామ్ కి ధోతిలా తయారు చేసి ఇస్తాడు. బట్ రామ్ కి ఆటోమేటిక్ గా జపమాలలు, లాకెట్లు, బ్లాక్ మెటల్ జ్యువెలరీ అన్ని వచ్చేస్తాయి. కండల పైన జపమాల, గొంతులో జపమాల, మెడ చుట్టూ జపమాల, ఇక జపమాలలు ఉంటాయి. ఆ మోచిప్పలు ఎరిగిపోయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా వదిలేసి సూపర్ హ్యూమన్ వీళ్ళు సింగిల్ చేత్తో సింగిల్ క్యాస్ట్ ఐరన్ ఇండియన్ మోటార్ సైకిల్ ఎత్తిండ్రు. సో ఈ మోచిప్పలు ఆఫ్టర్ ఆల్ ఇవి నాన్ సెన్స్. సూపర్ హ్యూమన్ అంటే అదే గుర్తుకొచ్చింది నాకు, అదే అనిపించింది. ఇది కొంచెం సూరజ్ భారజాత్య మీట్స్ సంజయ్ లీలా బన్సాలి మీట్స్ ఫస్ట్ సూరజ్ భారజాత్య సంజయ్ లీలా బన్సాలి వస్తాడు ఫస్ట్. ఎప్పుడు ఆ బ్రిటిషర్ ఇల్లు ఆ కొంప చూపించినప్పుడు ఢిల్లీలో. తర్వాత సూరజ్ భారజాత్య వస్తాడు ఎప్పుడు వీళ్ళిద్దరు దోస్తాని చేస్తున్నారు, దోస్తి అన్నప్పుడు వస్తాడు. దెన్ కమ్స్ రోహిత్ శెట్టి. రోహిత్ శెట్టి కూడా కలుస్తాడు ఫైనల్ క్లైమాక్స్ సీన్ లో. నాకు తట్టుకోలేదు ఏంటంటే, అందరినీ చంపేసిండు వీళ్ళు. వచ్చిన స్పెషల్ ఫోర్సెస్, అల్ట్రా స్పెషల్ ఫోర్స్ అందరినీ చంపేసిండు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి ఎక్కడికి, కోటకి వెళ్ళాలి, స్టీఫెన్ చంపనీకి వెళ్ళాలి. బట్ హౌ, వీళ్ళు జంగుల్ ఉన్నారు. అప్పుడే ఒక బ్రిటిషర్ ఏం ముక్కు మొహం అసలు ఇక్కడ ఏం జరగదు అన్న, అన్ని బాంబులు పేలినాక అందరు చచ్చినాక ఒక ర్యాండమ్ గా బైక్ నడుపుతున్నాడు జంగుల్లో. ఏదో అక్కడ ఏం అవ్వనట్టు, నేను రోజు ఇట్లానే వెళ్తానే అన్నట్టు. వాడు పక్క నుంచే పైగా ఏదో పెద్ద దూరం వెళ్తున్నాడు కదా, భీముడు పక్క నుంచి ఇట్లా వెళ్తుంటాడు. భీముడికి ఇట్లా చెయ్యి ఇట్లా 1 arm డిస్టెన్స్ లో. ఎందుకు వెళ్తున్నాడు, వాడి పర్పస్ ఏంది, ఇప్పుడు వాడిని చంపనీకి వెళ్తున్నా అంటే కూడా కాదు, వాడు పక్క నుంచి వెళ్తున్నాడు ఇట్లా. ఇది సరే అయిపోయింది, వీడోడో ఫాల్తుగాడు. ఇంకో బ్రిటిషర్స్ ఉంటాడు. ఇప్పుడు రామ్ కూడా రావాలి కదా, సింగిల్ సీటర్ బైక్ ఉంటది. ఇంకో బ్రిటిషర్ గుర్రం వేసుకొని వస్తాడు, మళ్ళీ అదే రామ్ దగ్గరకు వస్తారు పక్కగా. ఈ సినిమాలో అంతా స్విగ్గీ డెలివరీ నడుస్తూనే ఉంటది ఇట్లా. ఇన్స్టామార్ట్ ఈ క్యారెక్టర్ జెప్టో 10 minute డెలివరీ లాగా. అదే నీకైతే బైకే ఉండాలి, నీకైతే గుర్రమే ఉండాలి.
ఇప్పుడు ఏడకల్లో వస్తాయి, వీళ్ళిద్దరు వస్తారు ఇట్లా. ఇవన్నీ వదిలేసాయి. అచ్చా రామ్ వచ్చిండ సీన్లకి, అరే మంట ఎట్లా పెట్టాలి, ఈడ మంట రావాలి, సో మంట వస్తుంది. అరే భీముడు కూడా ఉన్నాడు ఆ సీన్ లో, అరే అయితే నీళ్ళు కూడా రావాలి, నీళ్ళు కూడా వస్తాయి. అట్లే అవి ఎట్లా వస్తాయంటే ఏదో పిత్కంత మంట ఒక బకెట్ అంత నీళ్లు, మగ్గంత నీళ్లు కాదు, ఇట్లా పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద అమెజాన్ ఫారెస్ట్లు తయారవుతాయి. ఇక్కడే నాకు అనిపిస్తుంది ఇవే కొంచెం నమ్మబుద్ధిగా ఇక తట్టుకోలేకపోయినా నేను అప్పటి. కొంచెం నాకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది అంటే బ్రో, ఇంగ్లీష్ లో దీన్ని బిటర్ స్వీట్ అంటారు. అంటే చేదుగా ఉంటుంది, తీపిగా కూడా ఉంటుంది సేమ్ టైం, కక్కలేక మింగలేక. అది ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ఏంటి అంటే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ నడవాలి, దానికి కోట్లు రావాలి అంటే ఇట్లానే ఉండాలి, ఓ డైరెక్టర్ ఇట్లానే చేయాలి. కానీ ఇందులో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు అంటే హాఫ్ లాకెట్ మరి అది 1980s 1990s సినిమాలకి వెళ్ళి చూస్తున్నాం. అది మిథున్ చక్రవర్తి చేస్తుండే ఇట్లా పుట్టుకతో అన్నదమ్ముళ్ళు విడిపోయి ఒకడికి హాఫ్ లాకెట్ ఉండి ఇంకోటికి హాఫ్ లాకెట్ ఉండి సెకండ్ హాఫ్ లో ఇట్లా కలుసుకొని భయ్యా భయ్యా అంటారు. కుక్కల్లా కొట్టుకుంటున్నప్పుడు మెడకెళ్ళి అప్పుడు పడుతుంది, అప్పుడు కలుపుతారు ఇట్లా ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. ఇట్లా ఫిట్ అవగానే భయ్యా భయ్యా, అప్పటి నుంచి వాళ్ళు గీసుకుంటూ వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు అవసరం 2022లో అది హాఫ్ లాకెట్ అనేది ఎందుకు మనకు? అది మరి అంతదాకా పోవాలా? నాకు నిజంగా థానోస్ గుర్తుకొచ్చాడు నాకు బ్రో. సీన్ ఉంటుంది కదా అవెంజర్స్ లో, అట్ వాట్ కాస్ట్. అదే చేసావు నువ్వు, సాధించావు, బానే ఉంది, కానీ అట్ వాట్ కాస్ట్? ఎవ్రీథింగ్. వాట్ డిడ్ ఇట్ కాస్ట్ యూ? ఎవ్రీథింగ్. చేయి తగలాడిపోయింది, ఇల్లు తగలాడిపోయింది, ఏదో ప్లానెట్ కానీ ప్లానెట్ లో ఒక్కడ కూర్చొని మ్యాగీ చేసుకుంటూ ఉన్నాడు వాడు. అట్లా అయిపోతుంది బతుకన్నట్టు ఉన్నది. ఇది చాలా రిస్క్ చేసిండ్రు. అండ్ నాకేందంటే బోగస్, సింపుల్ గా చెప్తా, ఏదైనా ఆర్ట్ ఫామ్ ఆడియన్స్ ని ఒక నెక్స్ట్ లెవెల్ థింకింగ్ కి తీసుకెళ్ళాలి. ఇది నా డెఫినేషన్. ఒక ఆర్ట్ కున్న ఏమంటారు ఇంపార్టెన్స్, ఆర్ట్ చేయాల్సిన పని ఇది. ఒక జోక్ గానీ, ఒక పాట గానీ, ఒక పోయం గానీ, ఒక మూవీ గానీ, ఏదైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ తీసుకో, ఎవరైతే ఆ ఆర్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు. ఇది ఒక ఆర్ట్ ఒక పని. నేను అట్లా ఎవాల్యుయేట్ చేస్తాను. మాస్ ఎంటర్టైనర్ అయినా అదే అన్ని చెప్పుకోవచ్చు మనం, జస్ట్ అట్లా పోయి ఎంజాయ్ చేసి వచ్చినామా లేదా, ఎంటర్టైన్ చేసిందా లేదా. కానీ ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళొచ్చు. ఏదో నువ్వు అదే గిసాపీట లాకెట్లు తెంపుకుంటా మంటలు వేసుకుంటా అని కాదు. సో ఇది అన్ఫార్చునేట్లీ నాకు కనబడతలేదు. అండ్ అక్కడ నాకు వచ్చే ప్రాబ్లం, మనము ఒక సొసైటీగా పెరగాలంటే ఆర్ట్ చేసే ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఫిలాసాఫికల్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను అంత హర్ట్ అయ్యి ఉన్నా బోగస్. అవును బ్రో, ఇది ఒక కామెడీ పాడ్కాస్ట్, నువ్వు ఏం చేస్తున్నావు నేను కూడా ఆలోచిస్తున్నా. కానీ నేను ఆ లెవెల్ హర్ట్ అయిపోయినా బోగస్. బొక్కల దండ మెడలేసుకొని తిరుగుతున్నట్టు ఉన్నది నా పరిస్థితి. బట్ ఎనీవేస్, నా పర్సనల్ ఒపీనియన్స్ పక్కన పెట్టేస్తే, బ్రూట్ ఇంత హర్ట్ అవుతున్నా అంటే మీరు మాకు రాసి కన్సోల్ చేయండి బ్రూట్ ని ప్లీజ్. అలానే కొంచెం ఆ డొనేషన్స్ కూడా పంపిస్తాం. మేము ఈ బాధని మందుతోటి దింపుకుంటాం. 1-2 స్టోరీలు లాగా షేర్ చేయండి ఈ ఎపిసోడ్ ని, బ్రూట్ కొంచెం సంతోషిస్తాడు. కానీ బ్రో, నువ్వు నీ థియరీ చెప్పావు ఆర్ట్ది. నా దృష్టిలో ఆర్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, బేసిక్ గా ఏ భాష అయినా తీసుకో, తెలుగు, హిందీ, సంస్కృత్, తమిళ్, ఏదైనా ఏ భాష తీసుకున్నా మన ఉన్న భాషలన్నీ చాలా లిమిటెడ్. మన భావాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలి అంటే భాష వల్ల కాదు, మనతో కాదు, అది అవ్వదు. నువ్వు ఎంత మేధావి అయినా, నీకు ఎంత గ్రామర్, ఎంత భాష లిటరల్ గా వచ్చినా నీ వల్ల కాదు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నువ్వు ఆ ఎమోషన్ నువ్వు చెప్పగలిగేటట్టు. సో ఆర్ట్ పని నా దృష్టిలో ఏంటంటే, మనం భాషతో ఏదైతే మనం చెప్పుకోలేకపోతామో అది ఆర్ట్ చెప్తుంది. అది ఎలాంటి భావాలకి అయితే మనము పదాలు పెట్టలేకపోతామో అది ఆర్ట్, అది ట్రైస్ టు ఎక్స్ప్రెస్ అనమాట. సో నా దృష్టిలో అది ఆర్ట్ పర్పస్. కానీ ఎనీవేస్, నువ్వు ఆ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి కరెక్ట్, నువ్వు కూడా వాగాలి కాబట్టి అంతే. అది మనం వాగేసాము అంటే నేను ఊరికే కూర్చుంటాను ఇట్లా. అది సో ఇప్పటి వరకు అన్ని చెప్పుకున్నాం, ఇంకేమైనా మిస్ అయినా బోగస్? మనం ఒకటి నాకు గుర్తుకొస్తుంది మిస్ అయినది, ఆ నాటు పాట. అందులో చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఆ కోఆర్డినేషన్ ఏదైతే ఉండేదో వీళ్ళిద్దరిది, రామ్ అండ్ భీమ్, అది తీసుకురావాలంటే వాళ్ళకి ఎన్ని స్ప్రెయిన్లు ఇదై ఉంటాయి నాకు నేను ఒక్కటే ఇమాజిన్. ఎందుకంటే ఎంత కష్టం సినర్జీ. కరెక్ట్. నేను ఒక్కటే ఆలోచిస్తుంది ఏంటంటే, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు ఎన్నిసార్లు తన్నుకున్నారు వీళ్ళు అని ప్రాక్టీస్ లో. డెఫినెట్. అండ్ ఇద్దరు బాడీలు పెంచిన గట్టిగా దిట్టంగా ఉన్నారు. అండ్ వాళ్ళు చేసే స్పీడ్ కూడా నార్మల్ స్పీడ్ కాదు, చాలా ఫాస్ట్ ఉండేది, చాలా ఫాస్ట్ చేసిండ్రు. కూడోస్ దట్ ఇద్దరు మ్యాచ్అప్ చేసిండ్రు. ఎక్కడ కూడా నీకు అనిపించలే వీళ్ళు బెటర్ చేస్తున్నాడు, రామ్ బెటర్ చేస్తున్నాడు, భీముడు మంచిగా చేస్తారు అట్లా అనిపించలే. ఇద్దరు ఒకటే సమాంతరంగా పర్ఫార్మ్
పర్ఫామ్ చేసిండ్రు. రిహర్సల్ ఊహించుకో అసలు ఎట్లుంటుందో తప్పకుండా. ఎస్ అసలు వాళ్ళు చెప్పిన కూడా ఆ పర్టికులర్ సీక్వెన్స్ కోసం వాడు చాలా కష్టపడిందని అండ్ తెలుస్తుంది ఎందుకంటే ఎంత ఎఫర్ట్లెస్ చేశారంటే స్క్రీన్ పైన. అది నేను ప్యూర్ క్రెడిట్ కొరియోగ్రాఫర్ కి ఫర్ కొరియోగ్రాఫింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డాన్స్ అండ్ ఫర్ ద యాక్టర్స్ ఫర్ పర్ఫార్మింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీక్వెన్స్. అదే నేను ఈ పాయింట్ ఎందుకు ఎత్తుతున్నానంటే వేరే పాయింట్స్ లేవు కాబట్టి ఎత్తని. ఆడియన్స్ కోసము మరీ ఆర్టిస్టిక్ గా పోకపోయినా మరీ ఇట్లా కాంప్లికేటెడ్ గా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము నువ్వు వేరే డిపార్ట్మెంట్స్ లో వేరే ఏరియాస్ లో నువ్వు ఎక్కువ కష్టం పెడుతున్నావు అంటే ఎట్లా అంటే వాళ్ళకి వేరే సినిమాల్లో కనబడినది ఇందులో చూపించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అది కనబడింది నాకు ఆ పాట. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి. మాస్ ఎంటర్టైనర్ నువ్వు అట్లీస్ట్ ఇక్కడైతే ఎక్కడో అక్కడ నువ్వు ఎన్వలప్ పుష్ చేస్తున్నావు. బేసిక్ అది కావాలి మనకి. ఇంకోటి ఏమనిపించింది అంటే నిజంగా చెప్పాలంటే బ్రో ఇప్పటివరకు అని అబద్ధాలు చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. అవును నిజం చెప్పాలంటే మొదలుగా నా మొదటి నిజము నా లైఫ్ లో మొదలుగా నిజం చెప్పాలంటే నాటులో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు బ్రిటిష్ వాడే ఛాలెంజ్ చేస్తాడు. వీళ్ళంతా లైట్ సో వాడు అందరూ ఈ రామ్ ఇంకా భీముడు ఎప్పుడైతే ఫాస్ట్ గా లాస్ట్ లో ఆ జుగల్బందీ స్టార్ట్ చేస్తారో అందరు ట్రై చేస్తారు కాసేపు మ్యాచ్ అవ్వడానికి. చేస్తారు కానీ డ్రాప్ అయిపోతారు, తట్టుకోలేకపోతారు. ఈ తెల్లోడు మాత్రం వాడు ఎంత వరకు వాడు మిగిలినాడు అక్కడ వాళ్ళిద్దరితో లాస్ట్ వరకు ఆల్మోస్ట్ లాస్ట్ బట్ వన్ బ్రాంజ్ మెడల్ కొట్టిండు. బేసికల్లీ బ్రాంజ్ మెడల్ కొట్టాలి బ్రో. నాకు అప్పుడు అనిపించింది ఇంత చేస్తున్నాడు అంటే రియల్ లైఫ్ లో నాకు గుర్తుకొచ్చింది ఈ ఫారినర్స్ తో ఎప్పుడైతే మనం ఇంటరాక్షన్ అయితే ఏం చేస్తాం మామూలుగా ప్లేట్ మిర్చి బజ్జీ ఇచ్చి తినరా చూస్తామని చెప్పి అట్లా ఇస్తాం అనమాట ఉల్లిపాయలతో. మెజారిటీ ఫారినర్స్ ఏం చేస్తారు ఒక ముక్క 2 ముక్కలు తినేసి డిసైడ్ అయిపోతారు ఇది నా వల్ల కాదు నేను చచ్చినా దీన్ని ముట్టానని చెప్పి నీళ్ళు ఎక్కడ ఐస్ క్రీమ్ ఎక్కడ అని ఉరుకుతుంటారు ఇట్లా. కానీ మైనారిటీ కొంతమంది మాత్రం ఛాలెంజ్ పరువు మీద తీసుకుంటారు, అది ఛాలెంజ్ తీసుకుంటారు అంతే. ఈ నా చేతిలో ఇట్లా పెట్టాడు అంటే నేను ఈ ఊరికి కొత్తగా వచ్చా, నేను వీళ్ళ ముందు మజాక్ అవ్వకూడదు, వీళ్ళు నాకు ఛాలెంజ్ చేస్తే నేను చేసి తీరాలి అని చెప్పేసి వాడు ఎంత తర్వాత వాడు బాత్రూమ్ లో షెర్నోబిల్ అయినా వాడు ఎంత డయేరియా వచ్చినా వాడికి తెలుసు ఇవన్నీ మాత్రం అక్కడ మాత్రం వాడు పరువు కోసం వాడు కష్టపడి మింగుతాడు ఆ మిరపకాయ బజ్జీలన్నీ మింగి ఆ కళ్ళల్లో ముక్కులోంచి ఇట్లా నీళ్లు గారుతూనే ఉంటాయి. అయినా వాడి ఫేస్ లో ఆ ప్రైడ్ ఉంటది. అట్లాంటి వాడిని మనం కూడా చూసి అరే నిన్ను ఒప్పుకుంటారు, నువ్వు కష్టపడినా నీకు ఎంత ఇదైనా నువ్వు తర్వాత కూడా ఎంత కష్టపడతావు నీకు తెలుసు, అయినా నువ్వు పరువు మీద తీసుకొని నువ్వు సాధించావు అనేసి మనం ఒప్పుకుంటాం అట్లా. ఇందులో వీడు ఆల్మోస్ట్ రామ్ అండ్ భీమ్ తో మ్యాచ్ అయ్యాడు వీడు. సో రియలిస్టిక్ గా అంటే హ్యూమన్ గా ఉండాలి అంటే అట్లీస్ట్ వీళ్ళ వైపు నుంచి ఏదో ఒకటి ఉండాలి, ఈదర్ ఒక అక్నాలెడ్జ్మెంట్. ఎంతైనా నువ్వు చేసావు మాతో పాటు కలిసి చేయగలిగావు ఇంతవరకైనా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ బతుకంతా ఏంటి బీట్లు లేని మ్యూజిక్ తో ఒక కాలు చేసి ఒక కాలు చేసి నడుము సగం ఇట్లా చేసి దీన్ని మా ఊర్లో డాన్స్ అంటారు అంటే వాళ్ళ బతకాది. నువ్వు ఇంత పెద్ద స్టోరీ చెప్పినావు కానీ ఎప్పుడైతే అమ్మాయిలందరూ వచ్చి వీళ్ళతో డాన్స్ చేయడం మొదలు పెడతారు కదా అప్పుడే అబ్బాయిలు కూడా వస్తారు. వాడు జాకెట్ ఇప్పి మరి వస్తాడు. అప్పుడే రామ్ క్యారెక్టర్ వాడిని చూసి వాడు స్టన్ అవుతాడు, అరే నువ్వు కూడా చేస్తున్నావు వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు. సో అది కవర్ చేశారు డాన్స్ లో. కానీ అట్లా ఒక ఫ్లీటింగ్ మూమెంట్ ఉంటుంది. నాకు ఆ సీన్ లో నచ్చింది ఏంటంటే అంటే మూవీ మొత్తం చూసిన తర్వాత మొత్తం మూవీలో అబ్సల్యూట్ కమిట్మెంట్ ఉన్న క్యారెక్టర్ వాడు ఒకడే. వాడు సూపర్ ఫోకస్డ్ ఉన్నాడు, నేను ఈ డాన్స్ చేసి తీరాలి, లాస్ట్ 2 వరకు వెళ్ళాలి, నేను ఏదైనా కానీ నేను చేస్తా అని. లాస్ట్ వరకు వెళ్ళి వదిలేలే, అరే పోనీరా వీళ్ళతో నాకేంది అన్నట్టు వదిలేలే. పాపం వాడు ఎప్పటివరకు చేయగలడో చేశాడు, లిమిట్ దాకా వెళ్ళాడు, దారి తప్పలే. అరే ఆగు మీరు చేస్తుండని నేను పోయి ఒకసారి జర్నీతో మాట్లాడొస్తాయి. ఇప్పుడు భీమ్ రామ్ అన్నారు, అరే అవునా మళ్ళీ నువ్వు ఇక్కడ ఆగు నేను పోయి మా అన్నం బతికించుకొని వస్తా. అరే అవునా నువ్వు మీ ఊరందరూ మీరు ఆగండి ఇంకో 4 ఏళ్ళు నేను పోయి మా భీమ్ని బతికించుకొని వస్తా. ఇట్లాంటి డిస్ట్రాక్షన్ లేకుండా సూపర్ కమిట్మెంట్ తోటి ఆ క్యారెక్టర్ డాన్స్ చేసిండు. అది నాకు ఒక గుణపాఠం. ఎప్పుడైనా ఒక శపథం చేస్తే ఆ శపథం పైన కంప్లీట్ ఫోకస్ ఉండాలి. అటు ఇటు పోయి అరే నేను సిగరెట్ కొట్టి వస్తా, అరే నేను మందు దాగొస్తా, ఇట్లాంటివి ఉండదు. ఎప్పుడు వింటున్నారా ప్రేక్షకులారా, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పాడ్కాస్ట్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్లోళ్ళని మేము మెచ్చుకుంటాం, అందుకనే థై గ్యాప్ సబ్స్క్రైబ్. మీరు ఎక్స్పెక్ట్ చేయనిదే ఉంటది ఇక్కడ, ఎప్పుడు అంతే, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. సో
ఇక్కడతో అయితే నాకు తెలిసి అన్ని కవర్ చేసి చేసాం. నేను లాస్ట్ ఒకటే పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఎందుకంటే 3 గంటల మూవీ మనం మినిమం గంట సేపు అయినా రివ్యూ చేయాలి. ఇది గంట పైన అయిపోయి ఉండదు. మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏదైతే మాస్ ఎంటర్టైనర్ కి ఒక సోల్ అంటారు చూడు, ఆ సోల్ లేకుండే మూవీ. సోల్ లేకుండే ఏం తెలుసా ఆ సోల్? డైలాగ్స్. ఓకే, డైలాగ్స్ ఎక్కడ కూడా ఇప్పుడు అఖండాలో ఇట్స్ నాట్ సేమ్ అంటాడు అనగానే అరే అమ్మ ఇదిరాబాయ్ మాస్ మూవీ అంటే నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇందులో లేకుండే ఇది. అండ్ డైలాగ్ రైటింగ్, డైలాగ్ డెలివరీ గురించి అంటలేదు నేను క్వాలిటీ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటున్నా. చాలా చాలా వీక్ ఉండే. పర్సనలీ చెప్పాలంటే బోగస్ మొదలుగా నాకైతే నచ్చలేదు. పర్సనల్ గా అయితే నాకు నచ్చలేదు. ఎక్స్పెక్టేషన్ కి చాలా తక్కువగా, చాలా చాలా బ్లీక్ ఉండే అనిపించింది నాకు. కానీ ఒక రివ్యూవర్ గా చూస్తే ఆ జానర్ కి కావాల్సింది ఏంటి, వాళ్ళు డెలివర్ చేశారా, అట్లీస్ట్ పెట్టారా, దాంట్లో పెట్టారు. నాకైతే కానీ ఆ సోల్ అనేది లేకుండా, అది ఆబ్వియస్లీ నువ్వు చాలా షూట్ చేసి దాన్ని బాగా కట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ టేబుల్లో జాయిన్ చేయాలి, ఎట్లాగో అట్లా కనెక్షన్ రావాలి, ఫ్లో రావాలి అంటే చాలా కష్టం. సో దీంతో నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ అని చెప్పేసిన. నేనైతే నీకేమైనా పాయింట్స్ ఉన్నాయి ఇంకా? సీత గురించి అయినా, గీత గురించి అయినా, పిత్త గురించి అయినా ఏమైనా? ఇంకొక పాయింట్ ఏముంది అంటే విఎఫ్ఎక్స్ గురించి. ఐఎమ్ నాట్ రియాక్టింగ్. నేను రియాక్ట్ అవ్వను. నువ్వు మంటని స్క్రీన్ సేవర్ మంట వాల్ పేపర్ వస్తుంది, మంట డైనమిక్ వాల్ పేపర్ విండోస్ లో వచ్చేది, దాన్ని నువ్వు స్క్రీన్ ముందర పెట్టి ఇది విఎఫ్ఎక్స్ అంటే ఐఎమ్ నాట్ రియాక్టింగ్. విఎఫ్ఎక్స్ ఇది ఇంకో బిటర్ స్వీట్ పాయింట్ ఉండే సినిమాలో. బిటర్ పాయింట్ ఏంటి అంటే ఆ విఎఫ్ఎక్స్ కన్విన్సింగ్ గా లేకుండా అది తెలిసిపోతుండే. ఆ జంతువుల్ని కూడా మన దగ్గర జంతువుల ప్రాబ్లం ఏంటంటే ఆ జుట్టుని నువ్వు కన్విన్సింగ్ గా చేయాలంటే నీకు మిలియన్ల డాలర్లు అవుతాయి. హాలీవుడ్ లో దానికోసం బాదుకుంటారు. మనకు అంత ఫండింగ్ లేకపోతే జంతువుల్ని క్లోజ్ అప్ తీయొద్దు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు తీయొద్దు. పులి ఎక్స్ప్రెషన్ నాకు అవసరం లేదు. పులికి ఆకలిస్తుందా, ఇప్పుడే నిద్ర లేచిందా అవసరం. దూరం నుంచి నాకు అట్లా స్ట్రైపులు చూపిరు, ఎల్లో స్ట్రైపులు, అదే పులి, అది నేను అర్థం చేసుకుంటా. ఈ కొండ పొలంలో లాగా దీంట్లో లాగా ఎందుకు ఇంత జంతువులు క్లోజ్ అప్ తీసి దాని ఎక్స్ప్రెషన్లు, అది నవ్వుతుందా, సిగ్గుపడుతుందా, నాకు అవసరం లేదా. డీజే టిల్లు అన్నట్టు ఎందుకు నీకు పులిలంటే అంత భయం? ఎప్పుడైనా పులి నేను కరిచిందా? చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం అనుకోను. సో అదొకటి, అది బిటర్ మూమెంట్. అది విఎఫ్ఎక్స్ మరి తెలిసేటట్టు ఎట్లా ఎందుకు ఉండాలి. అది ఒక్కటే కాదు, ప్రిన్స్ ఆఫ్ పర్షియా మర్చిపోయినావా నువ్వు? భీముడు ఆ బిల్డింగ్ ఎక్కుతాడా, అవును, ఆ బిల్డింగ్ లో దుంకుకుంటూ ఫ్రీ రన్నింగ్ చేస్తాడా, అవును, అది మొత్తం విఎఫ్ఎక్స్. అట్లుంటది. అది ప్రిన్స్ ఆఫ్ పర్షియా లాగా ఇట్లా మంచిగా పల్టీ కొడుతుంటే తెలుసు నీకు అంటే కొంచెం ఎవరైనా ఫోటోగ్రఫీలో ఇన్వాల్వ్ ఉన్నారంటే మీకు లిటరల్ గా అర్థమైపోతుంది. ఈ 30 frames per second, ఇది 25 frames per second నీకు అర్థమైపోతుంది. కచ్ తిరుగుతున్నాడు. ఎందుకు? దూరం నుంచి స్టంట్ మ్యాన్ పెట్టి తీయచ్చు కదా. అది ఆ బిటర్ పార్ట్. స్వీట్ పార్ట్ ఏంది, నీకు స్వీట్ పార్ట్ కూడా ఉన్నదా దీంట్లో? ఉన్నది బ్రూట్. స్వీట్ పార్ట్ ఏంది అంటే ఎవరో ఒకరు ఉండాలి ఇట్లా పుష్ చేయడానికి. ఈ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ వాళ్ళు అటెంప్ట్ అండ్ ఆ పుష్ చేస్తే, పుష్ తో ఏమొస్తుందంటే వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళు కూడా క్యాష్ ఫ్లో అంటారు కదా. వాళ్ళ ఇయర్ అంతా స్టూడియో నడపడానికి వాళ్ళ యానిమేటర్స్ ని, టెక్నీషియన్స్ ని, వాళ్ళని హైర్ చేసి ఉంచడానికి ఆ క్యాష్ ఫ్లో వస్తుంది, ఆ రొటేషన్ వస్తుంది, రెగ్యులర్ గా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇలాంటి డైరెక్టర్స్ వల్ల చాలా వరకు రెగ్యులర్ గా వాళ్ళకి అదైతే ఉన్నది, అది నేను ఒప్పుకుంటా. అండ్ దానికే నేను ఎప్పుడూ ఒక పాయింట్ ఇస్తా, రిజల్ట్ ఏదైనా కానీ నాకు అటెంప్ట్ చేయడంలో చాలా ధైర్యం వెళ్తుంది. అండ్ నేను అందుకనే నా ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా. అండ్ నీకు తెలిసిందే ఈ విషయం, ఎంత నాకు నచ్చినా నచ్చకపోయినా 2 పాయింట్లు ఎక్కడికి పోవు ఏ మూవీకైనా, ఎందుకంటే ఆ అటెంప్ట్ చేసినందుకు నేను ఇస్తా. సో అది చాలా మంచిది. మనకి ఇప్పుడు దాని వాల్యూ తెలియదు, ఇంకో 10-15 ఏళ్ల తర్వాత ఇది ఇట్లా కన్సిస్టెంట్ గా అవుతూ ఉంటే అప్పుడు ఏమంటారు మన క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఓహో దీని ఇంపార్టెన్స్ అది అని. ఎందుకంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి ఫిల్మ్ మేకర్స్ ఏం చేయలేరు. వీళ్ళు కన్సల్టెంట్ గా వస్తారు, వాళ్ళు చెప్తారు మీరు ఇట్లా షూట్ చేయాలి, ఇట్లా షూట్ చేస్తేనే మేము అట్లా గ్రాఫిక్లు పెట్టగలమని. సరే అని చెప్పి వాళ్ళు అట్లా షూట్ చేస్తారు. దాని తర్వాత పోయి వాళ్ళు ఎట్లా చేస్తారో అది వేరే, అది కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. బట్ స్టిల్ అదే కాన్సెప్షియలైజేషన్ లో కొంచెం డూయబుల్ గా ఉండేవి కాన్సెప్ట్. అంటే అదే మనకి తెలిసిన డ్రాబ్యాక్స్, మనకి ఆల్రెడీ తెలిసినవి ఏదైనా ఉంటాయి. అది మనకి అంత $100 మిలియన్ బడ్జెట్ లేదు ఇక్కడ ఒక్కొక్క పులి వెంట్రకని ఇట్లా కదిలించడానికి. సో అంత లేనప్పుడు కొంచెం వెనక్కి పోదాం, ఎట్లా కొంచెం దూరంగా తీద్దాం.
అవాయిడ్ చేద్దాం. పులిలను పట్టుకోద్ది ఇంకా మనం. అదే ఒకటే సీన్ లో 12 జంతువులు ఎందుకు అట్లా ఆలోచించాలి. సరే అది వేరే విషయం అనుకో. బట్ దాంతో బ్రూట్ సుమారుగా అన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. మనం అయితే గుణపాఠాలు పెడతామో తీద్దామో నేనైతే ఆలోచించాలి. సో బోగస్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ మన ప్రేక్షకులు వెయిట్ చేస్తారు మన రివ్యూ పాయింట్స్ కోసం. ఈ రివ్యూ నువ్వు చెప్పేసి ఫస్ట్. నువ్వు ఎందులో వేస్తాను రేటింగ్? బుల్లెట్ల ఒక్కొక్క బుల్లెట్ విలువ బుల్లెట్లలో ఇద్దాం. పిచ్చి పిచ్చిగా వేస్ట్ చేసిన కదా లాస్ట్ లో, ఆ వేస్ట్ అయిన బుల్లెట్లలో ఇద్దాం మనం. అంటే బుల్లెట్ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటేమో గన్ బుల్లెట్, ఇంకోటి కానీ అది ఇండియన్ మోటార్ సైకిల్. పర్లేదు బుల్లెట్ బట్ అంతేలే. బట్ లేదు, మనం గన్ బుల్లెట్ల గురించి మాట్లాడుతున్నాము. ఆ గన్ బుల్లెట్ ఎన్ని ఇస్తావు? 6. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్కోర్ నా తరపు నుంచి 6. గుండె పైన చేసుకో బోగస్. నేను RRR మూవీకి 10 బుల్లెట్లలో 4 బుల్లెట్లు మాత్రమే ఇస్తున్నాం. 2 తక్కువ నాకంటే. ఎస్ ఎందుకంటే నేను చెప్పినట్టు మాస్ ఎంటర్టైనర్ అంటే మాస్ ఎంటర్టైనర్ లాగా ఉండాలి. అవును, మరి ఇట్లా సాగదీసిన మెలో డ్రామాటిక్ అది ఇది కాకుండా మిక్స్ అయినట్టు ఉండద్దు. నంబర్ 1 సోల్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్స్. ఇప్పుడు సోల్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్స్ ఏంటంటే నీకు ఒక పంచ్ డైలాగ్ అనేది ఉండాలి, నీకు డైలాగ్లో ఒక ఇది ఉండాలి. అది లేకుండే నాకు మూవీలో ఏ డైలాగ్ కూడా గుర్తు లేకుండే. నంబర్ 1. నంబర్ 2 మ్యూజిక్. ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీకి మ్యూజిక్ కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు అఖండ మంచి ఎగ్జాంపుల్. రీసెంట్ పాస్ట్ లో మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ముందర, కానీ రీసెంట్ పాస్ట్ లో చూసుకుంటే అఖండ మ్యూజిక్ ఆలోచిస్తే మంచి మ్యూజిక్, అది మంచి బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఇచ్చిండు, చెవులు బదలయ్యేటట్టు ఇచ్చిండు. మాస్ ఎంటర్టైనర్ అది ఇంకో పెద్ద ట్రేడ్ మార్క్ ఆర్ ప్రీ రిక్విజిట్. మ్యూజిక్ కూడా నాకు అంత పెద్దగా లేకుండే. థర్డ్, నేను ఎప్పుడూ ఎంఫసైజ్ చేసే పాయింట్, ఇంత పెద్ద మూవీ తీస్తున్నప్పుడు అందరు క్యారెక్టర్ల స్క్రీన్ టైమ్, స్క్రీన్ స్పేస్ నాకు పర్సనల్ గా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది లేకుండే. మూవీ మొత్తం ఇద్దరే నడిపిస్తున్నాడు. వాడు ఒకడు ఆబ్వియస్లీ విలన్ ఉండే, ఆ విలన్ ఒకడు ఉన్నాడు. ఆ విలన్ కూడా పెద్దగా ఏం వాడు సొంత తెలివి వాడి వీళ్ళని కెలికియడం అట్లా ఏం లేకుండే. సో అది ఒక పెద్ద స్కీము, స్కెచ్, స్కామ్ అన్నట్టు లేకుండే. సో ఇవన్నీ పాయింట్స్. అది కూడా ఇంకో పాయింట్. అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కమిట్మెంట్ బ్రేక్ చేసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని ఎట్లా చూపించారు, వాళ్ళు ఏమన్నా కొట్రా, అరే చెయ్యి కొట్రా, అరే వేసుకో, అట్లా కాదు. వాళ్ళు మహాకంత్రిగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి పుల్లబెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, అట్లానే కంట్రోల్ చేశారు వాళ్ళు. అలా చూపించకుండా సరే అదంతా స్టోరీ బోర్డింగ్ అదంతా పక్కన పెట్టేసి, కానీ నాకు విలన్ ఒక ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు లేకుండే. పాపం వాడేదో పని చేసుకుంటుంటే వీళ్ళు కొట్టుకొని వాడిని చంపేసినట్టు అనిపించింది నాకు. ఇవన్నీ నా మాస్ ఎంటర్టైనర్ మూవీ అంటే ఇవి ప్రీ రిక్వెసిట్. ఇవి ఫస్ట్ నాకు గుర్తుండాలి. మ్యూజిక్ గుర్తుండాలి, మంచి ఒకటో 2 పంచ్ డైలాగులు గుర్తుండాలి. ఇంకా అదే టిపికల్ ఇక నీకు ఒక పాటనో ఏదో గుర్తున్నా వాట్ ఎవర్. ఇవేవి లేకుండే నాకు మూవీ చూసి రాగానే. అందుకనే 4 అనేది బ్యాడ్ కాదు మాస్ ఎంటర్టైనర్స్ లో. ఇస్ మాస్, ఇట్స్ నాట్ మాస్ ఆర్ మాసెస్ట్. 4 అనేది 4 out of 10 నీకు ఇది బ్యాడా యావరేజా అన్న మధ్యలో ఉన్న పాయింట్. 4 కిందకి వెళ్ళామంటే బ్యాడ్ అయిపోతుంది, 4 పైకి వెళ్ళినామంటే యావరేజ్ అయిపోతుంది. సో 4 ఎగ్జాక్ట్ గా నేను చాలా ఏదైనా నేను ఆలోచించకుండా చేయబోగస్. నీకు తెలుసు నా గురించి బాగా ఆలోచించి రాత్రి పగలు నేను లెక్కలేసి చేసిన. 4 out of 10. సో ఇది నీ పర్సనల్ రేటింగ్ లాగా ఉంది. పర్సనల్ రేటింగ్ మరి నాది పర్సనల్ రేటింగ్ కాదు, ఎందుకంటే నా పర్సనల్ రేటింగ్ ఇంకా తక్కువ ఉండేది బాగా. మరి పర్సనల్ రేటింగ్ వేయాలి. నువ్వు ఎవరు రేటింగ్ ఇస్తున్నావు? నేను రివ్యూవర్ గా చెప్తున్నా. రివ్యూవర్ గానే చెప్తున్నా నేను ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతం చెప్పినా నీకు ఎందుకు ఇచ్చిన 4 అని. ఎప్పుడు నీకంటే ఎక్కువ ఇస్తా. మన RRR ఎపిసోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి క్లారిటీగా నేను జానర్ బేసిస్ గా ఇస్తున్నా నేను. సో అదండి మా RRR రివ్యూ. మీరు పోయి చూడండి. థియేటర్లో ఉన్నది, OTTలో ఇంకా రాలేదు. ఇది మా ఫస్ట్ థియేటర్లో చూసిన మూవీ రివ్యూ. ఇది ప్రసాద్ లో చూస్తే కనుక తప్పకుండా శాండ్విచ్ కొనుక్కోండి, చాలా బాగుంటది. ఇంకా అక్కడ ఫ్రాంకీ ఉంటది, అది కొనకండి, వాళ్ళు సరిగా కట్టిస్తలేరు. తినేటప్పుడు మొత్తం ఇట్లా షర్ట్ పైన పడ్డది సాస్ అంతా. ప్రసాద్ టాప్ ఫ్లోర్ లో ఉన్న ఫ్రాంకీ కౌంటర్ కి 2 out of 10 1 out of 10 ఇస్తాను నేను వాళ్ళకి. ఇంకా సో ఇంతటితో మా ఎపిసోడ్ సమాప్తం అండి. వింటూ ఉండండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఇప్పుడు ఎవ్రీ మంగళవారం, థై గ్యాప్ ట్యూస్డేస్. సో బ్రూట్, ప్రతిసారి మనం చెప్పుకున్న విషయం ఏంటంటే థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. షేర్